ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మన గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించే సమయం. ప్రియమైనటువంటి వారలారా, మన దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. సజీవుడు, నిత్య జీవుడు మన దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. అటువంటి దేవుణ్ణి ఆరాధించే సమయం మనమందరము కూడా సంతోషముతో, ఆనందముతో మన దేవుణ్ణి ఆరాధించి ఆయన మహిమపరుద్దాం. మన పాట బుక్స్లో ఉన్నటువంటి ఈ సాంగ్ నంబర్ 340, ఏ రీతి స్తుతింతును ఏ రీతి సేవింతును అన్న పాటను పాడి మన గొప్ప దేవుణ్ణి ఆరాధిద్దాం.
వేళలో నిలువబడి రెండు చేతులు పైకెత్తి ఆయన వైపు చూచి ఆయన్ని మాత్రమే స్తుతించి ఆయన్ని ఆరాధించి ఆయన్ని మహిమపరుద్దాం. మన నోళ్ళను విప్పుదాం. అనే నామముల కంటే ఉన్నతమైన నామము కలిగినటువంటి యేసయ్య నామమును కొనియాడి ఆయనను ఘనపరిచి ఆయన్ని మహిమపరుద్దామా. స్తోత్రం 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 నాయన, మీకు స్తోత్రం నా తండ్రి. స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయన. ఆరాధనకు యోగ్యుడా, స్తుతులకు పాత్రుడా, స్తుతుల సింహాసనాసీనుడా, అత్యున్నత సింహాసనాసీనుడా, మీకే స్తోత్రములు ప్రభా, మీకే స్తోత్రములు నా తండ్రి. మా మార్గము, మా జీవము, మా సత్యము, మా వెలుగు మీరనిములకు మీకు స్తోత్రములు నాయన. మా మంచి కాపరి మీకే స్తోత్రములు ప్రభా. మా ద్వారం నీవు నా తండ్రి, మా జీవాహారం నీవు మాత్రమే యేసయ్యా. నా తండ్రి నాయన, సజీవుడైనటువంటి రాజా నా తండ్రి, ప్రభా స్వస్థపరచు నా తండ్రి. ప్రేమ స్వరూపి నీవు నా తండ్రి. రోషము కలిగిన దేవా, ఆశ్రయదుర్గమైనటువంటి నా యేసయ్యా, మీకే స్తోత్రములు ప్రభా, మీకే స్తోత్రములు నాయన, మీకే స్తోత్రములు నా తండ్రి. దీర్ఘశాంతములు బహుకృపయు కలిగినటువంటి నా రాజా, మీకే స్తోత్రములు నా తండ్రి. క్షమించుటకు సిద్ధమైన దేవా, దయావాత్సల్యతలు కలిగినటువంటి నా తండ్రి. దీర్ఘశాంతములు బహుకృపయు కలిగినటువంటి ఓ మెస్సయ్యా, మీకే స్తోత్రములు ప్రభా. నా తండ్రి నాయన రాజా, గుండె చెదిరిన వారిని బాగుచ్చే నా తండ్రి, బలమిచ్చే నా తండ్రి. హృదయ పరిశోధకుడవు నీవు నాయన, చూసుకొని వాడవు నీవు నా తండ్రి. ప్రాకారములు పడగొట్టు నా తండ్రి, మీకే స్తోత్రములు ప్రభా. రాజా నా తండ్రి నాయన, ప్రభా పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడవు నీవు నా తండ్రి. మీకే స్తోత్రములు నాయన. ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడవు నీవు మాత్రమే యేసయ్యా. నాయన సాధువులను కాపాడు వాడవు నీవు నా తండ్రి. మా కేడము, మా భూషణము, నిత్యమైన వెలుగా మీకే స్తోత్రములు నా తండ్రి. స్తోత్రార్హుడా మీకే స్తోత్రములు నా తండ్రి. సత్య సంపన్నుడా, విడిపించువాడా మీకే స్తోత్రములు నాయన. పరిపూర్ణుడా మీకే స్తోత్రములు నా తండ్రి. ప్రభా సేవకుని మాట రూఢిపరచు వాడవు నీవు నా తండ్రి. మా బండ నీవయ్యా, మీకు స్తోత్రములు నా తండ్రి. మా ఉత్తరవాది మీకే స్తోత్రములు నాయన. అందరి హృదయములను పరిశోధించు వాడవు నీవు నా తండ్రి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, మీకే స్తోత్రములు నా తండ్రి. మాకు ఆనంద సంతోషములను కలుగ చేయు వాడవు నీవు మాత్రమే యేసయ్యా. నా తండ్రి, మా కార్యము సఫలము చేయు వాడవు నీవు నా తండ్రి. దేవా, నీవు పక్షపాతి కాదు నా తండ్రి, అన్యాయస్తుడు నీవు కాదు యేసయ్యా, మీకే స్తోత్రములు నాయన. అమూల్యమైన వాడవు నీవు నా తండ్రి. ప్రభా మమ్మల్ని పిలుచు వాడా, మీకే స్తోత్రములు నా తండ్రి. వాగ్దానం గురించి ఆలస్యము నీవు చేయి వాడవు నీవు కాదు ప్రభా. దరిద్రుల మరణ ఆలకించి నా తండ్రి, సమస్తమును జరిగించి వాడా, మీకే స్తోత్రములు నా తండ్రి. అడ్డురాయి మీకే స్తోత్రములు నాయన. పునాది నీవు నా తండ్రి, ఆజ్ఞ ఇచ్చువాడవు నీవు నాయన, మీకే స్తోత్రములు నా తండ్రి. తుఫాన్లోండి, సుడిగాల్లోండి వచ్చు వాడవు నీవు మాత్రమే యేసయ్యా, మీకే స్తోత్రములు నాయన. సముద్రముల త్రోవ కలుగ చేయి వాడవు నీవు నా తండ్రి. బండని నీటి మడుగాను, చెకుముకి రాతి బండని నీటి ఊటలుగాను చేయి వాడవు నీవు నా తండ్రి. ప్రగల్భల ప్రవచనములు వ్యర్థము చేయి వాడవు నీవు నా తండ్రి. సోది కాండ్రులను వెర్రివాణిగా చేయి వాడవు నీవు నా తండ్రి. ప్రభా జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను విప్పిగా చేయి వాడవు నీవు నా తండ్రి. నీకే స్తోత్రములు ప్రభా. జ్ఞానులను నా తండ్రి నాయన, ఘనమైన మహారాజువు నీవు నా తండ్రి. నీకే స్తోత్రములు ప్రభా. కంసాల అగ్ని వంటి వాడా, చాకలి వాణి సబ్బు వంటి వాడా, మేము వెతుకుచున్నటువంటి ప్రభువా, మీకే స్తోత్రములు నా తండ్రి. ఆది అంతమైనటువంటి నా తండ్రి, అత్యున్నతుడా, అత్యున్నత సింహాసన సీనుడా, మీకే స్తోత్రములు ప్రభా. యెహోవా రాఫా, మీకే స్తోత్రములు నాయన. యెహోవా ఈరే, మీకే స్తోత్రములు. యెహోవా సిడికెను, మీకే స్తోత్రములు. యెహోవా కాదేశ్, మీకే స్తోత్రములు నాయన. యెహోవా ఎల్లలాం, మీకే స్తోత్రములు. గాయములు కట్టువాడవు నీవు నా తండ్రి, కొనసాగించు వాడవు నీవు నాయన. పడద్రోయి వాడవు నీవు నా తండ్రి, లేవనెత్తు వాడవు నీవు నా తండ్రి. ప్రభా మాకు ముందుగా నడుచు దైవమా, మీకే స్తోత్రములు నా తండ్రి. కన్నీటిని తుడుచువాడా, మీకే స్తోత్రములు ప్రభా. అంగలార్పును నాట్యముగా మార్చువాడవు నీవు నా తండ్రి. మా ప్రార్థన ఆలకించువాడా, మీకే స్తోత్రములు ప్రభా. నా తండ్రి, చేయి పట్టుకుని నడక నేర్పిన వాడా, మీకే స్తోత్రములు ప్రభా. మా కొరకై ప్రాణం పెట్టిన నా తండ్రి, మా కొరకై తిరిగి రాలేనటువంటి ఓ మెస్సయ్యా, మీకే స్తోత్రములు ప్రభా.
praise you, we worship you, we adore you, Master. Thank you, Lord, for everything, Lord. యేసయ్యా మీకే స్తోత్రములు నా తండ్రి, పరిశుద్ధమైన వాడా మీకే స్తోత్రములు ప్రభువా, పరిశుద్ధమైన పరిశుద్ధాత్మ మీకే స్తోత్రములు నా తండ్రి. తైలము వంటి పరిశుద్ధాత్మ, వస్త్రము వంటి పరిశుద్ధాత్మ మీకే స్తోత్రములు నా తండ్రి. వస్త్రము వంటి పరిశుద్ధాత్మ, గాలి వంటి పరిశుద్ధాత్మ మీకే స్తోత్రములు ప్రభా. జీవాత్మ, ఉపకారాత్మ మీకే స్తోత్రములు నా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం నా తండ్రి. ఒక్క నిమిషం మౌనముగా మన గొప్ప దేవుణ్ణి ఆరాధిద్దామా? స్తోత్రం నా తండ్రి, స్తోత్రం ప్రభా. అల్పుడనైన నన్ను ప్రభా రాజా వెదకి కనుగొన్నావు నా తండ్రి. ప్రభా నన్ను ఈ లోకంలో నుండి వేరు చేసి ప్రభా నన్ను లేవనెత్తి నా తండ్రి నన్ను హెచ్చించావు యేసయ్యా, మీకు స్తోత్రములు ప్రభా. నాయనా నీ చిత్తము నాలో నెరవేరాలి ప్రభా, నెరవేరాలి నా తండ్రి. నా తండ్రి నాయనా మీకే
చేతిలో మంటివాడును నేను ప్రభువా. నన్ను మలచు నా తండ్రి, నన్ను సరిచేయి రాజా, నన్ను నిర్మించు ప్రభువా. మీ రీతిలో మలచండి నా తండ్రి, మీరు అనుకున్న విధంగా నా తండ్రి విరువండి ప్రభువా. మలచండి నా తండ్రి, నిర్మించండి ప్రభువా. నన్ను నేను మీకు అప్పగించుకుంటున్నాను యేసయ్య. రాజా నా తండ్రి, నన్ను చేపట్టుకుని నడక నేర్పించి నన్ను నడిపించండి ప్రభువా. ఈ లోక మాలిన్యం అంటుకొనకుండా నన్ను ఎత్తిపట్టుకుని నేను వేడుకుంటున్నాను నా తండ్రి. మీరొక్కరే నా తండ్రి ఈ కార్యాన్ని జరిగించే దేవుడవు నా తండ్రి. మనుషులకు అసాధ్యమైనది సాధ్యపరిచే దేవుడవు నీవు మాత్రమే యేసయ్యా. నా తండ్రి, నీకే వందనాలు, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని పలికినటువంటి దేవా, ఇదిగో నా తండ్రి, మా స్తుతులు అందుకోము నా తండ్రి, మా స్తుతులు అందుకో ప్రభువా. ఈ స్తుతుల మూలమున మా యొక్క జీవితములను అద్భుతములను కనపరచమని యేసుక్రీస్తు నామములో మరి మరి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనల్ని అందరినీ శక్తివంతమైన స్తుతి ఆరాధన నడిపించిన పాశ్రాంతికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ దినం కొరకు దేవుడు మన కొరకు ఏర్పరిచిన వాక్య పఠనం చదువుకుందాము. 1 సమూయేలు 15వ అధ్యాయం 22-23 వచనములు చదువుకుందాం. మన మధ్యలో ఉన్న శ్రీలత ముందుకొచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. 1 సమూయేలు 15వ అధ్యాయము 22-23 చదువుకుందాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖతను అగపరుచుట, మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించునుగాక. వాక్యం చదివి వినిపించిన శ్రీలతకు వందనాలు. ఇప్పుడు వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా మన మధ్యలో ఉన్న అనిత ఆంటీని ఆహ్వానిస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. తలలు వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకో. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నామయ్యా. దేవా, మరి నా తండ్రి, ఈ యొక్క సంవత్సరంలో నా తండ్రి మొదటి మాసం అంతయు కూడా నా తండ్రి నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి నాయన తిరిగి ఈ యొక్క 2వ మాసంలో నీ యొక్క మొట్టమొదటి పరిశుద్ధ దినమందు ప్రభా మా అందరినీ నీ యొక్క మందిరంలో సమకూర్చిన విధానానికై నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నానయ్యా. ప్రభా, ఇటు దినాన్ని చూడలేక ఎంతో మంది ఉన్నప్పటికీ నా ప్రభా మమ్మల్ని నా తండ్రి జ్ఞాపకం తెచ్చుకొని నా తండ్రి సజీవ లెక్కలో ఉంచి నా తండ్రి ఏ రీతిగా నీ మందిరానికి నడిపించినందుకై ప్రభా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నామయ్యా. నా ప్రభా, ఇప్పటి వరకు నా తండ్రి పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీ నామము మహిమనందినందులకై మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. చదవబడిన వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు నా తండ్రి. నాయన నా ప్రభా, మరి
నీ యొక్క వాక్యమును తండ్రి నాయన చెప్పుచుంటుండగా నీ యొక్క దాసుని నా ప్రభా నీ సిలువ చాటును మరుగుపరచండి నాయన. నీ యొక్క పరలోక వర్తమానము మా మధ్యలో వితుచుంటుండగా నాయన మా హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. యేసయ్య నీ ఆత్మ చేత అభిషేకించండి నాయన. మాకు ఏ అవసరమో ఏ వాక్యము అవసరమై ఉన్నదో నా ప్రభా నా తండ్రి నీ యొక్క దాసుని ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. వినగలిగే నాయన మరి మనసును నా తండ్రి, వినగలిగే చెవులను గ్రహించే మనసును మాకు దయచేయండి నా ప్రభా. యేసయ్య మరి నా తండ్రి వాక్యం వినుచుంటుండగా నా తండ్రి మా యొక్క ఆలోచనలు మా తలంపులు సమస్తము నీ ఆధీనంలో ఉంచుకోనండి నా తండ్రి. వాతావరణాన్ని కరెంటును కూడా నా తండ్రి నీ ఆధీనంలో ఉంచుకోమని నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసునామమున వేడుకుంటున్నాను ప్రభా. ఆమేన్. వాక్యం కొరకు ప్రార్థించిన ఆంటీకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చి ఉన్నామండి. దయచేసి ఎవరైనా ఫోన్ సైలెంట్లో పెట్టుకోలేకపోయింటే పెట్టుకోండి. వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి. మనుషులు మాట్లాడితే ఎంతో శ్రద్ధగా విని 2 years తర్వాత ఏం మాట్లాడినారని కూడా చెప్పేస్తాం. అలాంటిది ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడని ఉంటుండగా శ్రద్ధగా మనం ఆయన మాటలు ఆలకించాలని కోరుతున్నాను. ఇప్పుడు వాక్య పరిచర్య చేయవలసిందిగా మన మధ్యలో ఉన్న పాస్టర్ అంకుల్ని ఆహ్వానిస్తున్నాం. రెండు 2024 సంవత్సరపు 2వ మాసంలోనికి క్షేమంగా మనందరికి కూడా నడిపించి ఫిబ్రవరి 2వ మాసపు తొలి ఆదివారం నాడు ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనమంతా కూడా ఆయన పరిశుద్ధ ఆలయంలో చేరి ఆయన ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప కృపను బట్టి ధన్యతను బట్టి మనసారా ప్రభువునకు 2 వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రభు ప్రేమలో ఉదయకాలం ఆరాధనకు విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండుగా దీవించి ఆశీర్వదించును గాక. అలాగే మరి లైవ్ లో మనతో పాటు సహవాసం చేస్తున్న అనేక మంది దేవుని ప్రియబిడ్డలు కూడా పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మరి గడిచినటువంటి సోమవారం నుండి బేస్తవారం 4 రోజులు మరి ఒరిస్సాలో ఉండటానికి దేవుడు కృపనిచ్చాడు. ఇదివరకు ప్రకటించిన విధంగా సంఘమంతా ప్రార్థించినట్లుగా మరి వెళ్ళి క్షేమంగా మరి అక్కడ దేవుని పరిచర్య చేసి అనేక మందికి దేవుని యొక్క వాక్కును అక్కడ విత్తి అనేక ఆత్మల పంట మరి కోయటానికి ప్రభు కృపనిచ్చాడు. అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నాయి. దాని గురించి వివరంగా ఆరాధన చివరిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అక్కడ జరిగినటువంటి ఆ యొక్క 3 రోజుల్లోని 5 కూటాలకు సంబంధించినటువంటి ఫోటోలు స్లైడ్ షో రూపంలో మీకు చూపిస్తూ వాటి గురించినటువంటి వివరణ మీకు ఇస్తాను. పిల్లలు ఉదయకాలన దేవుని వాక్యాన్ని కొద్దిసేపు శ్రద్ధతో మనం ధ్యానిద్దాం. మనకందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగంలో నుంచి ఈ యొక్క ఉదయకాలంలో ఒక వాక్యంను తీసుకుని దేవుడు అందులో నుంచి నేర్పదలిచినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు, అలాగే ఒక అంశాన్ని గురించినటువంటి 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేర్చుకోవటానికి ఉదయం నా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయను గాక. ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల తొలి రాజు అయినటువంటి సౌలును గురించినటువంటి ఒక ఉదంతాన్ని మనం చూస్తాం. సౌలు రాజుగా పట్టాభిషేకం చేయబడినది దేవుని యొక్క అభిష్టం మేరకు కన్నా ఎక్కువగా ప్రజల యొక్క ఒత్తిడి మేరకని మనకందరికీ తెలుసు. మాకు ఒక రాజు కావాలి, ఎంతకాలం పాటు న్యాయాధిపతిగా నువ్వు వెళ్తావు, మాకు ప్రత్యక్షంగా ఒక రాజు ఉండాలి, మా పక్షాన యుద్ధం చేసేవాడే ఉండాలి, ఆయన సభలో మేము ఆయన్ని కలుసుకునే విధంగా ఉండాలి అని చెప్పి ప్రజలు ఒత్తిడి తెచ్చినప్పుడు దేవుడు నిన్ను కాదు వారు నన్ను విసర్జించారని చెప్పి మనసాయాసానికి గురై ప్రజల యొక్క అభీష్టానికి తల వంచి సౌలును రాజుగా వారికి అనుగ్రహిస్తాడు. రాజుగా పట్టాభిషేకం చేయబడినటువంటి సౌలు అన్ని విషయాల్లో కూడా దేవునికి ఇష్టడై మొదట్లో నడుచుకున్నప్పటికీ కూడా దేవుడు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ విషయంలో తప్పిపోతాడు. అదందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా కొద్దిగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ తెలియని వారు ఉన్నట్లయితే తెలుసుకుంటారు, తెలిసిన వారు ఉన్నట్లయితే వారి యొక్క జ్ఞాపకాలు తాజా చేయబడతాయి. అయితే సౌలుతో చెప్పిన మాట ఏంటంటే, అమాలేకీయుల రాజును అమాలేకీయులను మీరు బొత్తిగా హతము చేసి వారికున్న సమస్తాన్ని కూడా మీరు నాశనం చేసి ఒక్కటైనా గాని పశువుల్లో గాని పక్షుల్లో గాని వారికి చెందినది ఏది కూడా మిగలకుండా పిల్లలనేమి పెద్దలనేమి అందరినీ కూడా సమూలంగా నిర్మూలన చేయమని చెప్పాడు. కొంతమంది బైబిల్ తెలియనటువంటి అన్యులు అంటారు, మీ బైబిల్ దేవుడు ఎంత దుర్మార్గుడండి, అమాయకమైన ప్రజల్ని కూడా చంపమని చెప్పన్నాడు, పిల్లల్ని ఆడవాళ్ళని కూడా చంపమని చెప్పన్నాడు అని చెప్పంటారు. మరి వాళ్ళ గ్రంథాల్లో అన్యాయంగా చంపిన వారిని గురించి ఏం మాట్లాడరు, చెట్టుకు మాటుగా దాటుకొని బాణాలు వేసి చంపిన వారి గురించి మాట్లాడరు. కానీ ఇక్కడ తెలిసి తెలియనటువంటి అరకొర జ్ఞానంతో మాట్లాడతారు. ఇక్కడ ఎందుకు దేవుడు చంపమన్నాడంటే, అమాలేకీయులు చాలా పరమ దుర్మార్గులు.
వారి సంతతి గనుక మిగిలి ఉన్నట్లయితే భవిష్యత్తులో దేవుని ప్రజలకు నిత్యము కూడా పక్కలో బల్లెంలాగా మరి ముళ్ళులాగా మారతారు, ఎక్కడున్నా కూడా ఇబ్బంది కలుగజేస్తారు కనుక వాళ్ళ యొక్క రేస్ ని సంతతిని పరిపూర్ణంగా నిర్మూలన చేస్తే దేవుని ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రతుకుతారన్నది దేవుని ఉద్దేశం. ఎందుకంటే వారు ఐగుప్తు నుంచి బయలుదేరి అరణ్యానికి వెళుతున్నటువంటి మార్గంలో క్రమంలో రెఫిదీము దగ్గరకు దిగగానే అమాలేకులు ముందుగా అడ్డగించి వారితో యుద్ధం చేశారు, వెనక నుంచి దాడి చేశారు. కనుక దేవుడు అది గుర్తుపెట్టుకున్నాడు. వారు అన్యాయంగా నా ప్రజల్ని ఊచకోత కోశారు, ఏమి చేయకుండానే కయ్యానికి కాలు దువ్వకుండానే నా ప్రజల మీద తిరుగుబాటు చేశారు, కాబట్టి వాళ్ళని ఉంచకూడదని చెప్పి సౌలుతో ఆజ్ఞయిస్తాడు అమాలేకీయుల్ని పూర్తిగా నిర్మూలన చేయమని. సౌలు సరే అంటాడు. సమూయేలు చెప్పిన మాట చొప్పున తన ప్రజల్ని తీసుకొని వెళ్తాడు. వెళ్ళి అమాలేకీయుల దేశంలో ఉన్నటువంటి వారందరినీ కూడా దాదాపుగా చంపేస్తారు. అయితే వాళ్ళ రాజు అయినటువంటి అగగును మాత్రము ప్రాణాలతో తీసుకొని వస్తాడు. అలాగే ఆ దేశంలో ఉన్నటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి క్రొవ్విన ఎడ్లను, పశువుల్ని కొన్నిటిని తీసుకుని వస్తాడు. ఎందుకట? దేవుడైన యెహోవాకు బలి ఇవ్వడానికి తీసుకుని వస్తాడు. అయితే అవి తీసుకొని వచ్చినప్పుడు ఆ విషయము దేవునికి ముందుగా తెలుస్తుంది కాబట్టి సమస్తం ఆయన గనుక దేవుడు మనసులో నొచ్చుకుంటాడు. ఏది కూడా శేషం లేకుండా అన్ని నిర్మూలన చేయమన్నాను కదా, అయితే వీళ్ళెందుకు నా మాట జవదాటి నా మాటను మీరి ఆ రాజును ప్రాణాలతో తెచ్చారు, అలాగే అక్కడి నుంచి కొన్ని పశువుల్ని తీసుకొచ్చారు అని చెప్పి బాధపడి సమూయేలు పంపిస్తాడు. అప్పుడు సమూయేలు చాలా సౌలు దగ్గర రాగానే సౌలు ఆనందంతో నేను దేవుడు చెప్పినట్టుగా చేశాను, చాలా విజయవంతంగా జరిగింది మా దాడి అని చెప్పి రిపోర్ట్ ఇస్తే అప్పుడు సమూయేలు అంటాడు, మరి నేను వింటున్నటువంటి ఎడ్ల రంకెలు ఏంటి అని అడుగుతాడు. సమూయేలు అంటాడు, అదే అవి ఏదో నీ దేవుడైనటువంటి యెహోవా ప్రజలు నీ దేవుడైనటువంటి యెహోవాకు బలి ఇవ్వడానికి ఆ దేశంలో నుంచి కొన్ని శ్రేష్టమైన పశువుల్ని తెచ్చారంటే సమూయేలు అంటాడు, దేవుడు చెప్పాడు కదా దేన్ని కూడా మిగల్చద్దని, ఎందుకు తెచ్చావు అంటే ఏదో నీ ప్రజలే తెచ్చారంట. అప్పుడు ఆ మాటల సందర్భంలో దేవుడు చెప్పినటువంటి మాటను జవదాటి ఎడ్లను పశువుల్ని తీసుకొచ్చాడని, అలాగే ఆ రాజును కూడా సజీవంగా తెచ్చాడన్నటువంటి ఒక ఉద్దేశంతో సమూయేలు అన్నటువంటి మాట ఏంటంటే అక్కడ 15వ అధ్యాయంలో ఇందాక మనం చదవగా విన్నాం కదా, ఏమన్నాడు? అందుకు సమూయేలు ఇలా అన్నాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము. వాస్తవానికి ఆ పొట్టేళ్లను ఆ పశువుల్ని ఎందుకు తెచ్చారంటే దేవునికి బలివ్వడానికే తెచ్చారు. ఆయన దేవుడికి వాటి యందు ఇష్టం లేదు, ఆయనకు దేని యందు ఇష్టం ఉన్నది? విధేయత యందు, మాట వినుట యందు, ఆజ్ఞ గైకొనుట యందు. ప్రియులారా, ఉదయ కాలన ఈ ప్రాముఖ్యమైన మాట విధేయత అనేది మీ మనసులో బాగా నాటుకుపోవాలి. ఈ లోకంలో మనం చాలాసార్లు దేవుని మాటలు వింటాం కానీ విధేయత చూపని వారంగానే ఉంటాం. ఎన్నో విషయాల్లో కూడా దేవుడు పలాంది చేయమంటాడు చేయము, పలాంది వద్దు చేయకూడదు అంటాడో అవే చేస్తాం. ఏదైతే వద్దంటాడో అవే చేస్తాము, వేటినైతే చేయమంటాడో వాటిని చేయడానికి ఆసక్తి చూపించము. విధేయులము గాక అవిధేయులమైపోయి దేవుడి యొక్క ఉగ్రతకు మనము ఎంతగానో పాలైపోతూ ఉంటున్నాం. ఉదయ కాలన విధేయత అనేటువంటి మాటల గురించి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు మీతో చెప్పాలని ఆశపడుతుంటున్నాను. క్రైస్తవులకు ఇవ్వబడింది ఏంటంటే దేవుని ఆజ్ఞలు గైకొనుట. యోహాను సువార్తలో మనకందరికి తెలుసు 14వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక మాట ఏంటంటే అక్కడ జాన్ చాప్టర్ 14:15 అన్నాడు, మనం నిజంగా దేవుని ప్రేమించే వారమైతే ఏం చేస్తామట? 14వ అధ్యాయం 15వ వచనం, జాన్ 14:15, ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. దేవుని ప్రేమించే వారు ఏం చేస్తారట? ఇప్పుడు మనం ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నాము? ఈ మాట విన్న తర్వాత చెప్పండి. దేవుని ఆజ్ఞలు గైకొంటున్నామా లేదా అని ప్రశ్న వేసుకుని తర్వాత ఇప్పుడు దేవుని ప్రేమిస్తున్నామా లేదా అని చేతులు ఎత్తండి. దేవుని ఆజ్ఞలన్నీ మీరు గైకొని పాటితే దేవుని ప్రేమించేవారు, లేకపోతే దేవుని ప్రేమించేవారు కాదు. ఇప్పుడు అడుగుతున్నాను, దేవుని ఎంతమంది ప్రేమిస్తున్నారు? అన్ని గైకొంటున్నారా? లేదు కదా. తొందరపడి చేతులు ఎత్తకండి, పైన చూస్తున్నాడు ఆయన. ఇక నేను కాదు, అక్కడ ఆయన చూస్తున్నాడు. ప్రియులారా, దేవుని ప్రేమించువారు ఆయన ఆజ్ఞలను గైకొందరు. అండర్లైన్ చేసుకోండి ఈ మాట. ఆయన ఆజ్ఞలను గైకొనని వారు దేవుణ్ణి ద్వేషించువారు. ప్రేమకు ఆపోజిట్ ఏంటి? లవ్కి ఆపోజిట్ హేటే కదా. ప్రేమించిన వాడు ఏం చేస్తాడు? ద్వేషిస్తున్నట్టే కదా. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి ఆయన ఆజ్ఞలు గైకొనకపోతే మన నిజానికి ఆయన్ని ద్వేషిస్తున్నట్టే. వీఆర్ యాక్చువల్లీ హేటింగ్ గాడ్ బై నాట్ ఫాలోయింగ్ హిస్ కమాండ్మెంట్స్. దేవుడు చెప్పిన వాటన్నిటిని కూడా మనం గైకొనేటువంటి ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు అక్కడిక్కడ తొట్టులవచ్చు,
అక్కడిక్కడ తడబడవచ్చు, అక్కడిక్కడ కొన్నిసార్లు మనము ఆ చేయను ఉద్దేశించిన మేలు చేయకుండా చేయను ఉద్దేశింపని కీడు చేసేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. కానీ వెంటనే దేవునితో సమాధానపడి పశ్చాత్తాపడి ప్రభువా నేను తప్పు చేశాను అని గ్రహింపుతో మరలా ఆయన మార్గంలోనికి వచ్చారు. సౌలు అలా చేయలేదు. సమూయేలు మందలించినప్పుడు సౌలు తన యొక్క అహాన్ని తన అణచివేసుకోలేదు, తగ్గించుకోలేదు. సమూయేలుతో వాదోపవాదానికి దిగాడు. నేను చేసిన తప్పే ఉంది, ప్రజలు తెమ్మన్నారు, ప్రజల కోసం తెచ్చాను, అది పెద్ద తప్ప, అది పెద్ద నేరమా అన్నట్టుగా మాట్లాడినట్టుగా చూస్తాం. చూడండి అక్కడ 21వ వచనంలో మొదటిగా మనం చూస్తాం కదా 15వ అధ్యాయంలో అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పెను. తన ఆన్సర్ లోనే తనకు బుద్ధి జ్ఞానం కలిగించేటువంటి ఒక మాట సత్యం దాగుంది. శపితములకు పశువులు అని రాయబడిందా? తనే అన్నాడు తన నోటితో. అంటే దేవుడు అక్కడ ఉన్నవన్నీ కూడా శపించబడ్డాయి, మీరు దేన్ని కూడా మీరు తీసుకురాకూడదు, అన్నిటిని కూడా నాశనం చేయాలని చెప్పాడు. రాజుగా ఆయనకు బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? అది శపితమైనది అని తెలిసి కూడా ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవాకు. అంటే సౌలు దేవుడు కాదా ఆయన? సౌలు దేవుడు కాదా? సౌలు కూడా దేవుడే కదా. ఆయన ప్రతిష్ఠించినది, పట్టాభిషేకం చేయించిందని ఏర్పరచుకున్నది దేవుడే కదా. ఆ యెహోవా దేవుని గురించి అంటాడు, అదే ఆయన ఎవరో నా దేవుడు కాదన్నట్టుగా, అదిగో నీ దేవునికి ఈ ప్రజలే శపితమైనటువంటి పశువులు తీసుకొచ్చారని చెప్పి అంటాడు. అంటే ఎంత కండ కావరము, మన భాషలో చెప్పాలంటే ఎంత ఫ్యాట్ కంటెంట్, ఎంత కొవ్వు, ఎంత పొగరు ఆ మాట అంటానికి. అలాగా తన్ను తాను డిఫెండ్ చేసుకునేటువంటి పనిలో పడ్డాడు ఈ యొక్క గొప్ప రాజు సౌలు. అయితే దేవునికి ఆయన మాట వినడం అనేది చాలా 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 ఇష్టం. ఆజ్ఞ గైకొనడం అనేది చాలా 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 ప్రాముఖ్యం. ఆయన మాట వినకుండా మనం ఎన్ని చేసినా, ఎన్ని బలులు అర్పించినా అది వేస్ట్. ఇప్పుడు శ్రేష్టమైన క్రొవ్వున ఎడ్లు పశువుల్ని తీసుకొచ్చి బలి ఇవ్వడం అనేది మంచిదా కాదా చెప్పండి? మామూలుగా అయితే దేవునికి మామూలుగా అయితే మంచిది. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత శ్రేష్టమైన బలులు తెచ్చినా వాటిని నేను లక్ష్య పెట్టాను, అవన్నీ పక్కన పెట్టు. ముందు నువ్వు నా మాటకు విధేయుడు ఉండాలి, నేను చెప్పే మాటకు కట్టుబడి ఉండాలి. యెహోషువ గ్రంథంలో కూడా మనం చూస్తాము. అంటే క్లుప్తంగా ఈ సందర్భాన్ని బట్టి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఇది కూడా మనకు తెలిసినటువంటి సంగతే. 6వ అధ్యాయం నుంచి మనం అక్కడ చూసినట్లయితే 7వ అధ్యాయంలో అక్కడంతా కూడా చూసినప్పుడు యెరికో అనేటువంటి ఒక పట్టణం ఉంటుంది. ఆ యెరికో పట్టణాన్ని జయించటానికి దేవుడు ఒక కష్టతరమైనటువంటి మార్గమో కష్టతరమైనటువంటి ఉపాయమో చెప్పలేదు. కానీ యెహోషువ నాయకత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు సునాయాసంగా యెరికో పట్టణం మీద విజయాన్ని ఇవ్వటానికి ఏమన్నాడు? 6 రోజులు మీరు ప్రాకారం కలిగినటువంటి ఆ పట్టణం చుట్టూ మీరు తిరగండి. తిరిగిన తర్వాత 7వ రోజు యాజకులు బూరలు ఊదగా ప్రజలంతా ఒక్కసారి బిగ్గరగా కేక వేయండి, ఆ గోడల వంతట అవే కూలిపోతాయన్నాడు. యెరికోకు ఉన్నటువంటి గోడల విశిష్టత మీకు చాలా కాలం ముందు ఒకసారి చెప్పారు, మరలా జ్ఞాపకం చేస్తాను. యెరికో గోడలు ఎలా ఉన్నాయంటే, యెరికో యొక్క వెలుపటి ప్రాకారం బయట గోడ 20 అడుగుల ఎత్తు, 20 ఫీట్ హైట్, 6 అడుగుల మందం. అంటే వెడల్పు 6 అడుగులు, 20 అడుగుల ఎత్తు. అలా ఆ యెరికో పట్టణం చుట్టూ కూడా గోడ ఉండేది. 20 ఫీట్ హై, 6 ఫీట్ వైడ్. దాని తర్వాత లోపల ఇంకో 2వ గోడ ఉండేది, అది 30 ఫీట్, 30 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పు. 12 అడుగులు అంటే నా పాటి వాడు ఇద్దరు పక్కన పక్కన తలకు తల నుంచి పడుకుంటే ఎంత పొడవు అంత వెడల్పు గోడ, 30 అడుగుల ఎత్తు. అలా 2 గోడలు, రెండింటి మధ్యన 15 అడుగుల నడకదారి, సైనికులు పహరా కాయటానికి తిరగటానికి 2 గోడల మధ్యన 15 అడుగుల పెద్ద దారి ఉండేది. అంత పటిష్టమైనటువంటి ప్రాకారం కలిగినటువంటి పట్టణము కేవలము దేని చేత వాళ్ళు ఆ కూలగొట్టగలిగారు? యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు. యాజకుని బూర దేవుని మాట, గుర్తుపెట్టుకోండి. యాజకుని బూర, యాజకుడిగా నేను నిలబడి ఇక్కడ దేవుని మాటలు ప్రకటించినప్పుడు ప్రజలంతా కూడా బిగ్గరగా ఆమేన్ అని దాన్ని అంగీకరించేవారుగా ఉండాలి, ఆమేన్ అని దాన్ని స్వీకరించేవారుగా ఉండాలి. అప్పుడు నీ ఎదుటిన్నటువంటి ఎంత గొప్ప ప్రాకారమైనా కానీ కూలిపోతుంది. యెరికో ప్రాకారాలు ఆ ప్రకారంగా కూలిపోయాయి. వారు సునాయాసంగా ఆ పట్టణంలోకి ఎక్కిపోయారు. అక్కడ అందరినీ కూడా దేవుడు చెప్పినట్టుగానే హతమార్చారు, అన్నిటి కూడా నాశనం చేయగలిగారు. అయితే యెరికోను అంత సునాయాసంగా నాశనం చేసిన తర్వాత దేవుడు అన్నాడు, యెరికోలో ఉన్నవన్నీ కూడా శపితమైనవి, మీరు దేన్ని కూడా ముట్టుకోకూడదు, జాగ్రత్త సుమా అని చెప్పి పంపించాడా లేదా? పంపించాడు. అయితే వాళ్ళలోంచి ఆకాన్ అనేటువంటి వాడు ఏం చేశాడు? కొంత బంగారు,
కొంత వెండి, ఒక ప్రశస్తమైన షీనార్ వస్త్రం చూసి కక్కుర్తి పడి ఎత్తుకొచ్చి తన డేరాలో మధ్య భాగంలో క్రింద తవ్వి దాచిపెట్టాడు. ఒక్కడు దొంగతనం చేశాడు. దేన్ని కూడా తీసుకురాకూడదయ్యా అని చెప్పాడు. ఇక్కడ సౌలు చెప్పినట్టుగానే అక్కడ ఆకాన్ అనేటువంటి వాడు, యెహోషువ కాదు కానీ యెహోషువ నాయకత్వంలో ప్రజలంతా కూడా ఉన్నారు. అయితే ప్రజల్లోంచి ఒకడు ఆకాన్ అనేటువంటి వాడు దొంగతనం చేసి యెరికోలోంచి అవి తీసుకొచ్చి తన డేరా మధ్యలో దాచిపెట్టుకున్నాడు. దేవుని దృష్టికి కనిపించిన కష్టం ఏదైనా ఉన్నదా? మనకందరికీ తెలుసు, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో 13వ వచనంలో ఆయనకు కనిపించని స్రష్టము ఏదీ లేదు అంటాడు. సమస్తమును చూడగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆయన కనిపెట్టాడు. యెహోషువను పిలిచాడు. యెహోషువను పిలిచి ఇదేంటయ్యా అని అడగక మున్పే ఈలోగా యెహోషువ ఏం చేశాడంటే, చూడరా, మనం యెరికోని ఎంత గొప్పగా మనం విజయం సాధించేసాం కదా, ఇక పక్కనే ఇంకా హాయి అనేటువంటి పట్టణం ఉంది. ఆ హాయి పట్టణం మీద కూడా మనం వెళ్ళి హాయిగా దాన్ని కూడా జయించేద్దాం అనుకున్నాడు. వాస్తవానికి ఇంగ్లీష్ లో హాయ్ అనే పట్టణాన్ని ఆయ్ అని రాశారు, ఏఐ. తెలుగులో హాయ్ అని రాశారు. అయితే ఈ ఆయ్ అనేటువంటి పట్టణాన్ని హాయిగా జయించవచ్చు అనుకున్నారు యెహోషువ. ఎందుకంటే యెరికో వంటి ప్రాకారం కలిగిన పట్టణాన్ని కేవలం గట్టి గట్టిగా అరిస్తే మా అరుపుల దెబ్బకే, అదేదో డైలాగ్ ఉంది కదా, నా తొడ మీద ఒక్క దెబ్బ కొట్టానంటే అని, ఆ టైప్ లో మా అరుపు దెబ్బకే యెరికో కూలిపోయింది. ఇంకా ఆఫ్టర్ ఆల్ హాయ్ ఎంత అనుకున్నాడు. యోర్దాను లోయకి ఎదురుగా ఉండేటువంటి కొండల్లో 25 కిలోమీటర్లు, యెరికో నుంచి 25 కిలోమీటర్ల దూరంలో నార్త్ వెస్ట్ లో, అంటే ఉత్తర పశ్చిమాన ఉంటుంది ఈ ఆయ్. దగ్గరే 25 కిలోమీటర్లు అక్కడి నుంచి ఈజీగా మనం పడగొట్టచ్చు అనుకుని దూతల్ని పంపించాడు. వేగుల వారు వెళ్ళారు, చూసారు, వచ్చారు. వచ్చి యెహోషువతో అన్నారు, మొత్తం సైన్యం అక్కర్లేదు, చాలా చిన్న పట్టణం, ఒక 3000 మంది సైనికులు పంపిస్తే ఈజీగా మనం గెలిచేయచ్చు అన్నారు. ఎవరు? ఇశ్రాయేలు వేగుల వారు, దూతలు. యెహోషువ చాలా సంతోషించాడు. ఆఫ్టర్ ఆల్ 3000 మందిని పంపిస్తే చాలు, రబ్బాయిలు మీరందరూ రెస్ట్ తీసుకోండి, సైన్యం మొత్తాన్ని రెస్ట్ లో పెట్టి 3000 మందిని పంపించాడు. ఏం జరిగింది? ఆ పట్టణంలో చిత్తుగా ఓడిపోయి 36 మంది చచ్చి చావు తప్పి కన్నులొట్టపోయి మిగతా వాళ్ళందరూ తిరిగి వచ్చారు. యెహోషువకి షాక్. ఇంత పెద్ద యెరికో పట్టణాన్ని కత్తి ఎత్తకుండా జయించాము, ఆయన మీదకి 3000 మందిని పంపిస్తే ఆ చిన్న పట్టణము మా సైన్యాన్ని ఓడగొట్టింది కాకుండా 36 మందిని చంపేశారు అని ఆయన కోపంతో రగిలిపోయి ఆయన ఇంకా ఇశ్రాయేలు పెద్దలు బట్టలు చింపుకొని దేవుని ఎదుటిపోయి సాగిలపడి, దేవా ఏంటిదని చెప్పేసి, ఇంకా తెలుసు కదా మన వాళ్ళ సంగతి, ఉన్నావా? ఓటమి రాగానే, పరాజయం ఎదురుగానే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ప్రశ్నించడం స్టార్ట్ చేస్తారు. దేవుని మాట వినడం పక్కన పెడతారు. సమస్యలు వచ్చినప్పుడు దేవుని దగ్గర పరిగెత్తారు. దేవుని దగ్గరికి వెళ్ళి దేవా ఏంటిది అన్నప్పుడు అప్పుడు దేవుడు అన్నాడు, ఒక మాట అంటాడు. చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తారు. యెహోషువ గ్రంథంలో యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందు, ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులు ఏం చేశారట? దాని తర్వాత ఏమన్నాడు? నిబంధనను మీరి ఉన్నారు. ఆజ్ఞ గైకొనక పోట దేవుని నిబంధనను మీరుట. దేవుని నిబంధనను మీరుట. ఆజ్ఞను గైకొనక పోట ఏంటట? దేవుని నిబంధనను దాటిపోవటం. అంటే దేవుని లక్ష్య పెట్టకుండా నువ్వేంట్రా మాకు చెప్పేది అని దేవుని మాటను మీరిపోవట. శపితమైన దాన్ని దేని కూడా ముట్టద్దని చెప్పాక ఆకాను ముట్టాడు గనుక దానివల్ల ఏం జరిగింది? ఇశ్రాయేలు అందరి మీదకి శాపం వచ్చింది. పిల్లలు గుర్తు పెట్టుకోవాలి, మనం అవిధేయులమైనప్పుడు మనకున్న సమస్తము కూడా శపించబడుతుంది. దేవుని మాట ఎప్పుడైతే మనం జవదాటుతామో, ఎప్పుడైతే వినకుండా దేవుని మాటకు తిరుగుబాటు చేస్తామో, మన చేతి పని శపించబడుతుంది, మన కష్టార్జితం శపించబడుతుంది, మన కుటుంబం శపించబడుతుంది, మన పిల్లలు శపించబడతారు, మన యొక్క భవిష్యత్తు శపించబడుతుంది. మనం ఏది చేసినా కూడా అది సఫలం కాదు. కొన్నిసార్లు కష్టపడి కొంతమంది 6 కాలాలు కష్టపడి దుక్కి మరియు పొలాల్లో విత్తనాలు నాటుతారు. అయితే పంట చేతికి వచ్చే టైం కల్లా అది పూర్తిగా నష్టమైపోయేసి ఏది రానటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయి ఎంతగానో తీవ్రంగా కన్నీళ్ళ పర్యంతం అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ కష్టమంతా కూడా వృధా అయిపోతుంది. దేవుని ప్రియ బిడ్డలు కూడా దేవుని మాటకు లోబడినప్పుడు, ఆయన మాటకు అవిధేయులై తిరుగుబాటు చేసి ఇది చేయొద్దు అన్నప్పుడు చేయొద్దు అన్నటువంటి పాపాన్ని యథేచ్ఛగా చేస్తూ దేవుడికి అయిష్టమైనటువంటి పనులలోనే మనం బ్రతుకుతూ వాటి యందు ఇంకనూ అతిశయపడుతూ, పౌలు అంటాడు కదా, తాము సిగ్గుపడవలసిన వాటి యందు అతిశయపడుచున్నారంటాడు. కాబట్టి వాటి యందు అతిశయపడుచు సంతోషించున్నట్లయితే మన బ్రతుకులు శాపగ్రస్తమైన అవుతాయన్నటువంటి మాట నేను మీకు ఉదయకాలంలో జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి నిత్యము కూడా దేవుని ఆజ్ఞలు మన
మనం గైకొనాలి. అందుకే 1 యోహాను 5:3 అన్నాడు కదా, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు గైకొనుటే దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమించు బిడ్డలు ఆయన మాట వినాలి. ఎంతమంది తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారండి ఈ యొక్క ఉదయకాలం? మీ బిడ్డలు మీ మాట వినాలని ఇష్టపడతారా, మాట వినకుండా తిరగాలని ఇష్టపడతారా? ఓకే, మీ మాట విననటువంటి బిడ్డలు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్ట, ప్రేమించనట్ట? ప్రేమించే బిడ్డలైతే మీ బిడ్డలు మీ మాట వింటారు. ప్రేమించిన బిడ్డలైతే నర్మస్కా నువ్వే నాకు చెప్పేది, అది తెలీదా? ఈ రోజుల్లో పిల్లలు అట్లే తయారయ్యారు కదండి. ఈరోజు పిల్లలు అట్లే తయారయ్యారు. కాబట్టి ప్రేమించే బిడ్డలు తల్లిదండ్రుల మాటలకు ఏ విధంగా లోబడి ఉంటారో, లోబడి ఉండాలని తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ చేస్తారో, మనం కూడా మన తండ్రి యొక్క మాటలకు లోబడినప్పుడు ఆయన్ని ప్రేమిస్తున్నాము అని ప్రకటిస్తున్నాం. ఆయన మాటలు వినాలి, విధేయులమై ఉండాలి. చూడండి, విధేయతను గురించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతుంటాను. 5 విషయాలకు దీన్ని నేను ఈ ఉదయకాలన నేను ముడిపెట్టి మీ మధ్యకు తీసుకెళ్ళాలని ఆశపడుతుంటున్నాను. విధేయత విషయంలో 5 Ds, ఇంగ్లీష్ లో 5 Ds గుర్తుపెట్టుకోవాలి మనం. మీరు చేతులెత్తి దేవుని ఆరాధించేటప్పుడు, ఒక చేతి ప్రార్థన చేసేటప్పుడు చేతికి ఉండేటువంటి 5 వేళ్లు దేవుని వైపు చూపిస్తూ, దేవా ఈ 5 విషయాల్లో నేను నీకు విధేయత కలిగి ఉంటాను అని ప్రకటిస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. ఏంటట? 5 విషయాల్లో నేను నీకు విధేయత కలిగి ఉంటాను అని ప్రకటిస్తున్నా. మొదటిగా ఏంటంటే, విధేయత విషయంలో యూ షుడ్ ఒబే విదౌట్ డిలే. అంటే మొదటి డి ఏంటంటే, యూ షుడ్ ఒబే విదౌట్ డిలే. అంటే వెంటనే విధేయత చూపించాలి, ఆలస్యం చేయకూడదు. దేవుడు ఏదైనా చెప్పినప్పుడు మన జీవితంలో వెంటనే అమలు చేయాలి. మీ పై అధికారి మీ ఆఫీస్లో మీకు ఏదన్నా తక్షణం మీ పని చేయాలని చెప్పినప్పుడు ఏం చేస్తారు? వారం రోజుల తర్వాత చేస్తారా? నెల రోజుల తర్వాత చేస్తారా? చేశారనుకోండి ఏమవుద్ది? చేతికి లవ్ లెటర్ ఇచ్చి పంపిస్తాడు ఇంటికి. ఎల్లమ్మా, ఎల్లయ్యా, ఇంక మీతో పని లేదని టర్మినేషన్ నోటీస్ ఇచ్చి పంపిస్తారు. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు దాన్ని వెంటనే దాని పట్ల మనం విధేయత చూపాలి. మత్తయి సువార్తలో చూడండి, 4వ అధ్యాయంలో 18 నుంచి 20 వచనాలు మనం చూసినప్పుడు, మొదటిగా మత్తయి 4, Matthew chapter 4 verses 18 to 20. యేసు గలిలయ సముద్ర తీరమును నడుచుచుండగా పేతురనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రయాను 2 సహోదరులు సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టి జారులనుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆ వెంటనే అన్న మాట అండర్లైన్ చేసుకోండి. యేసు ప్రభు తన శిష్యులను ఏర్పరచుకున్నటువంటి క్రమంలో మొట్టమొదటిగా గలిలయ సముద్ర తీరాన నడుస్తూ వెళ్తుండగా ఆయన కనుదృష్టి సీమోను, ఆంద్రేయ అనేటువంటి అన్నదమ్ముల మీద పడింది. వాళ్ళు ఏం చేశారట? రాత్రంతా చేపల వేటకు వెళ్ళొచ్చి తెల్లవారుజామునే ఒడ్డున ఆ యొక్క సముద్ర తీరాన తమ వలలు కడుక్కుంటున్నారు. ప్రభు వాళ్ళని చూసి ఉన్నాడు, మీరు నా వెంట రండి, నేను మిమ్మల్ని మనుష్యుల్ని పట్టేటువంటి జాలర్లుగా చేస్తాననగానే, మంచిది సార్ వస్తాము, కొంచెం వలలు కడుగుతున్నాం, బిజీగా ఉన్నాం, వాటిని కడిగేశాక వాటిని ఇంట్లో జాగ్రత్తగా పెట్టి ఎవరికైనా అప్పచెప్పి వస్తామన్నారా? వలలు అక్కడే విడిచిపెట్టి వెంటనే, ఇంగ్లీష్ లో ఇమ్మీడియట్లీ, విదౌట్ అ స్పర్ ఆఫ్ థాట్, విదౌట్ అ మూమెంట్ ఆఫ్ డిలే, ఒక్క నిమిషం కూడా, ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్రభు నన్ను పిలిచాడు, మేము ఆయనతోటి వెళ్ళాలి, ఆయన ఎక్కడికి రమ్మన్నా మేము వెళ్ళిపోవాలి అనేటువంటి విధేయత చూపించారు. ఎవరు వారు? దేవుని వాక్యం తెలిసిన వాళ్ళ, ప్రభువుని గురించి ఎరిగినటువంటి వాళ్ళ, ప్రభు వాళ్ళకి ముందుగానే పరిచయమా? ప్రభు యొక్క అద్భుత కార్యాలయం చూసారా? ఏమీ లేదు. ఆయన యేసు ప్రభువు వచ్చి కేవలం అధికారంతో ఒక మాట అన్నాడు, వాళ్ళు వెంటనే వెంబడించారు. మనం ఇంతకాలంగా దేవుని మాట వింటున్నాం, ఇన్నేళ్లుగా దేవుని మాటలు వింటున్నాం, రకరకాలుగా వాక్యాలు వింటున్నాం. విన్నప్పుడంతా కూడా, అబ్బా ఎంత బాగా చెప్పారు అయ్య గారు, అబ్బా పాస్టర్ గారు ఎంత గొప్పగా చెప్పారు, ఎన్ని మర్మాలు, ఎన్ని సత్యాలు, ఎన్ని ఇవి అవి అని చెప్పి అంతవరకు తాటి చెక్క ఎక్కించే వరకు బాగుంటుంది. కానీ మన బ్రతుకుల్లో వాటిని అవలంబిస్తున్నామా, వింటున్నామా, విధేయత చూపుతున్నామా అంటే 0. ఇక్కడ పేతురు, ఆంద్రేయ 22వ వచనం కూడా చదవమ్మా. ఆయన అక్కడ నుండి వెళ్ళి 21, 22 కూడా. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులలో తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణెలు తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. మొదటి 2 సహోదరులేమో తమ వలలు విడిచిపెట్టి వెంటనే యేసును వెంబడించారు. రెండో 2 సహోదరులు యాకోబు, యోహానులు ఏం చేశారట? జెబెదయి వాళ్ళ తండ్రిని విడిచిపెట్టేశారు. నాన్న టాటా బై బై చీరు అన్నారు.
బాగు చేసుకున్నటువంటి వలలు రిపేర్ చేయడం మధ్యలోనే ఆపేసి అక్కడ వదిలేశారు. యేసయ్య వెంటనే వెళ్ళారు. ప్రియులరా, దేవుడు కొన్నిసార్లు కొన్ని మాటలు, నా ప్రియ కుమారుడా ఇది నీకు మంచిది కాదు మానే అంటే, ప్రభువా అలవాటు పడ్డ ప్రాణం వెంటనే మానేలేను, మెల్లమెల్లగా మానేస్తాను ప్రభువా. డాక్టర్ గారు కూడా చెప్పారు ఇది మంచిది కాదు, ఒకటేసారి మానేస్తే వెంటనే పోతావు కాబట్టి మెల్లిమెల్లిగా మానమన్నాడని చెప్పి డాక్టర్ గారి పేరు అద్దెకు తీసుకుని 1 నెల రోజుల్లో మానేస్తాను, 2 నెలల్లో మానేస్తాను. నువ్వు వెంటనే ఏది మానకపోతే నీ బ్రతుకులో చచ్చినా ఎప్పుడు మానవు. గుర్తుపెట్టుకోవాలి నా మాట. నువ్వు ఏదైనా మానేసుకోవాలనుకుంటే నాకు అక్కర్లేదని చెప్పి వెంటనే వదిలేయాలి. ఈ పాపం నా బ్రతుకును పాడు చేస్తుందని చెప్పి వదిలేయాలి. అంతేగాని క్రమక్రమంగా మానేస్తాను, ఇన్స్టాల్మెంట్స్ లో EMIs లో మానేస్తాను, ఈ దిక్కుమాల పాలసీలు పద్ధతులు దేవుని వాక్య విషయంలో పనిచేయవు. ఇమ్మీడియట్ గా ఆన్ ద స్పాట్ ఇది నీకు మంచిది కాదు వద్దు అని దేవుడు అన్నాడంటే వదిలేయాలి, విడిచిపెట్టాలి. దానికి మళ్ళీ ఆలస్యం ఎందుకు, ముహూర్తాలు ఎందుకు, టైం ఎందుకు, క్యాలెండర్లో డేట్లు ఎందుకు నీ బ్రతుక్కి? దేవుని మాటకు విధేయత చూపించే విషయంలో ఆలస్యం చేయకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి మొదటి డి ఏంటి? వితౌట్ డిలే. రెండవ డి వితౌట్ డౌట్, సందేహము లేకుండా, సందేహించకుండా విధేయత చూపించాలి. దేవుడు ఏదైనా చెప్పాడంటే ఇలాగెందుకు చెప్పాడబ్బా, ఇలా చేస్తే అలా చేస్తే ఇలాగేమో అని చెప్పి దాన్ని పోస్ట్ మార్టంలో చేసుకుంటూ, దాని గురించి ఆలోచన చేసుకుంటూ ఆలస్యం చేసేటువంటి వారు డౌట్లలో పడిపోకూడదు. కాబట్టి రెండోది ఏంటట? వితౌట్ డౌట్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో మనకందరూ తెలిసినటువంటి వ్యక్తి గురించినటువంటి మాట మనం చూస్తాం. హీబ్రూస్ చాప్టర్ 11:7 విశ్వాస వీరుల జాబితాలో ఆయన పేరు కూడా చేర్చబడింది. ఆ 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల గురించి రాయబడి ఉంటుంది. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. నోవహు అది వరకు చూడని సంగతులు, తాను నివసిస్తున్నటువంటి ప్రాంతంలో వర్షం చూడలేదు, తుఫాన్ ఎప్పుడు చూడలేదు. దేవుడు అన్నాడు, నేను పెద్ద తుఫాన్ పంపిస్తున్నాను రా బాబు, లోకంలో పాపం పెరిగిపోయింది, మనుషులు చాలా దుర్మార్గులు అయిపోయారు, ఈ ప్రపంచాన్ని పూర్తిగా నేను సర్వనాశనం చేసి ఒక నూతన ప్రపంచాన్ని నిర్మించాలనుకుంటున్నాను, కాబట్టి ఒక ఓడ సిద్ధం చేయమన్నప్పుడు ఊరుకో ప్రభువా, కుళ్ళు జోకు లేదు, నేను ఎప్పుడు వర్షం గాని తుఫాన్ గాని చూడనే లేదు, నువ్వు పెద్ద వరదలు వస్తాయి, ప్రపంచం మొత్తం మునిగిపోద్ది అంటావు, అసలు కనీసం నా మోకాలు కాదు కదా, నా అరికాలు పాదం మునిగేంత నీళ్లు కూడా ఎప్పుడు నేను చూడలేదు అని చెప్పి అనుకున్నాడా నోవహు? సందేహపడలేదు, అనుమానించలేదు. సార్వభౌముడైనటువంటి దేవుడు చెప్పగా ఆయన మాటను సందేహించక, అనుమానించక, డౌట్ పడక వెంటనే విధేయత చూపించాడు. ఓడ కట్టమనగా కట్టాడు. అప్పుడు నోవహు వయసు ఎంత తెలుసా? ఓడ కట్టమన్నప్పుడు నోవహు వయసు ఎంత? వాక్యం చెప్తోంది. ఆదికాండంలో 6వ అధ్యాయంలో 7, 8 అధ్యాయాల్లో మనం దీన్ని కథ మొత్తం చూస్తాం. జెనసిస్ లో 6 to 8 చాప్టర్స్. వాక్యంలో ఉన్న మాట ఏంటంటే నోవహు వయసు అక్షరాల 500 సంవత్సరాలు. 500 సంవత్సరాల వయసు ఉండే దేవుడు ప్రళయం రాబోతుందిరా నాన్న, ఓడ నిర్మించు, నువ్వు నీ కుటుంబం అందులో రక్షింపబడతారని చెప్తే, ఊరుకో ప్రభా, ముసలిని అయిపోయాను, నా బతుకంటే అయిపోయింది, రేపో మాపో పోతాను, నాకెందుకు ఈ పని, ఇంకెవరినన్నా చూసుకో అన్నాడా? అంటాను. మనము కొద్దిగా వయసు పైపడగానే ఇదంతా పిల్లోళ్ళ పని, మా పని కాదు. కుర్చీలో నుంచి లేచి ఒక గ్లాస్ నీళ్లు తీసుకోవడానికి కూడా, రే తేపోరా, రే ఇది అక్కడ పెట్టు. నోవహు ఏం చేశాడు? ఓడను కట్టాడు. ఎంత పెద్ద ఓడ! అది మహా గొప్ప ఓడ. అమెరికా దేశంలో ప్రస్తుతము ఒక వ్యక్తి, బైబిల్ని విశ్వసించేటువంటి బలమైన విశ్వాసి, ప్రభు చెప్పినటువంటి కొలతల ప్రకారము నోవహు ఓడ ఏ విధంగా కట్టి ఉంటాడు అని చెప్పి తన జీవనమంతా పెట్టి, కొంతమంది స్నేహితులతో పాటు కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేసి అచ్చం అటువంటిది ఒక పెద్ద ఓడ కట్టాడు. ఇప్పుడు అది సందర్శకులందరినీ కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఎంత పెద్ద ఓడ అంటే, ఒక ఫుట్బాల్ స్టేడియం ఎంత పొడవుగా ఉంటుందో అంత పొడవుగా ఉంటుంది. ఒక 5 అంతస్తుల బిల్డింగ్ ఎంత ఎత్తుగా ఉంటుందో అంత ఎత్తుగా ఉంటుందట. ఫుట్బాల్ స్టేడియం, రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం చూసారండి ఉప్పల్లో ఎప్పుడైనా? క్రికెట్ మ్యాచ్కి ఎవరైనా వెళ్ళారా? అంత పొడవు, 5 అంతస్తుల 5 స్టోరీడ్ బిల్డింగ్ అంత ఎత్తు. అంత పెద్ద ఓడను 500 ఏళ్ల ముసలి వ్యక్తి దేవుడు చెప్పగానే
ఒక 100-120 సంవత్సరాల మధ్య ప్రాంతంలో కష్టపడి కట్టాడు. తన కుమారులను కోడళ్లను కూడా తీసుకొని వారి సహాయంతో. అంతవరకు అసలు అక్కడ ఓడ కట్టేటువంటి పరిశ్రమ లేదు, అవసరత లేదు, ఓడ ఎలా కట్టాలో కూడా తెలియదు. ఆయన వ్యవసాయం చేసుకుంటూ బ్రతికేటువంటి వాడికి ఓడ కట్టమన్నాడు. ఇప్పుడు షిప్ బిల్డింగ్ ఒక ఇండస్ట్రీ, అది ఒక స్కిల్. అగ్రికల్చర్ ఇస్ అనదర్ స్కిల్. వ్యవసాయం చేసేవాడిని ఒక ఓడను కట్టమంటే కట్టగలుగుతాడా? కానీ దేవుడు చెప్పినప్పుడు సందేహించగా నేను కట్టగలను అని నమ్మాడు. దట్ ఈస్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్స్ వర్డ్. దేవుని మాటలు విశ్వాసం అలా ఉంటది. నమ్మాడు దేవుడిని, దేవుని మాటను నమ్మి దేవుని మాటకు విధేయత చూపించి దేవుడు ఎట్లా చెప్పాడో అలాగా ఓడను కట్టాడు. ఆ ఓడలో రకరకాల కంపార్ట్మెంట్స్ చేసి ప్రతి రకాల జంతువుల్ని, పశువుల్ని, పక్షుల్ని అన్నింటినీ కూడా అందులో చేర్చుకోవడానికి కావలసినటువంటి గదులు కూడా నిర్మాణం చేసి, మరి 40 రోజులు 40 రాత్రులు తీవ్రమైనటువంటి ప్రచండ తుఫాను వస్తుంది, ఆ ప్రళయం వస్తుంది. కాబట్టి వాటిలో అవన్నీ కూడా సురక్షితంగా ఉండాలంటే నీళ్లు లోపలికి రాకుండా కీలు పోయాలి, అన్నిటికీ సమృద్ధి అయిన ఆహారం లోపల ఉండాలి, వాటికి నీళ్లు మంచినీళ్లు కావాలి. ఇవన్నిటికీ కూడా కావలసినటువంటి తగు ఏర్పాట్లు చేసి మహా గొప్ప ఓడ నిర్మించాడు. ఏమాత్రము సందేహించగా. కొన్నిసార్లు మన జీవితంలో ప్రభు అంటాడు, నువ్వు ఫలాంది చేయమన్నప్పుడు సందేహిస్తాం. ఒక మంచి పనికి పూనుకునేటప్పుడు కూడా, దేవా ప్రార్థన చేశాను, ఈ అప్లికేషన్ వేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే ఉద్యోగానికి అప్లై చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే పరీక్ష రాద్దాం అనుకుంటున్నాను, చేస్తాను కానీ పరీక్షలో పాస్ అవుతానా లేదో, అప్లికేషన్ అప్రూవ్ అవుతుందో లేదో, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతానా లేదో, ఉద్యోగం వస్తుందో లేదో, పెళ్లి చూపులకు వెళ్తాను కానీ అమ్మాయికి నేను నచ్చుతానో లేదో. ఇలా దిక్కుమాల సందేహాలు చాలా ఉంటాయి మనకి. నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు నీకు ఇక సందేహం ఎందుకు? సందేహం ఉన్నట్లయితే ప్రార్థన ఎందుకు? ప్రార్థన చేసేవాడు సందేహించకూడదు, సందేహించేవాడు. మనలో సందేహించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కువగా ప్రార్థన కూడా చేస్తారు. మళ్ళీ డౌటింగ్ థామసెస్. తోమా ప్రభుని నమ్మాడా, ముందుగా సందేహించాడా? నేను ఆయన చేతుల్లో వేలు పెట్టి చూస్తే గానీ ఆయనో కాదు నేను నమ్మనున్నాడు. ప్రభు తలుపులు మూసినటువంటి గదిలోకి ప్రవేశించాడు. తోమా వేలు పెడతాను కదా, ఇదిగో నా చేతులు, నా గాయాలు, చేయి పెట్టు, వేలు పెట్టి చూడన్నాడు. అయ్యో ప్రభువా అని చెప్పి పాదాల మీద పడ్డాడు. అంటే సాక్షాత్తు ప్రభువే వచ్చి చెప్తే, ఇప్పుడు ప్రభు యొక్క సేవకులముగా, ఆయన ప్రతినిధులముగా మేము వచ్చి చెప్తే మాత్రము దేవుని మాటలు కొన్నిసార్లు ఏంటి చాలా సార్లు నిర్లక్ష్యం చేస్తారు, చెవిన పెట్టారు, మనస్సును పెట్టారు. దేవుడే కొన్నిసార్లు దిగిరావాలి, దిగిరా అని చెప్పి దేవుడిని పిలిచేటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. దేవుడు వచ్చి దిగి వస్తే గాని మారని విననటువంటి మనసులో ఉంటారు. ప్రేమైనటువంటి వారులారా, దేవుని మాటను సందేహింపక విధేయత చూపించాలి. కాబట్టి రెండవది ఏంటట? విదౌట్ డౌట్. ఇక మూడవది విదౌట్ డిస్ట్రెస్. విదౌట్ డిస్ట్రెస్ అంటే విసుగు చెందక విధేయత చూపించాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. కొన్నిసార్లు దేవుడు పదే పదే నీతో మాట్లాడతాడు, పదే పదే నీకు ఆజ్ఞలిస్తుంటాడు, పదే పదే హెచ్చరిస్తుంటాడు. కొన్నిసార్లు విసిగిపోతాం, కొన్నిసార్లు రావాల్సిన ఆశీర్వాదం రాకుండా ఆలస్యమైనప్పుడు విసిగిపోతాం. ఎంతకాలం ఎంతకాలం. మనుషుల్లో ఓపిక, సహనం అనేది పూర్తిగా నశించిపోతుంది. చిన్న వాటికి ఎక్కడలేని కోపాలు, ఎక్కడలేని తాపాలు. రియల్ లైఫ్ లో ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. గొడ్డుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటారు. ఎందుకంటే సహనం ఉండదు, మనుషులకి ఓపిక ఉండదు. చిన్న స్కూటరు, చిన్న సైకిల్, లేకపోతే కారు పోతూ రాంగ్ సైడ్ లో వచ్చి ఇంట్లో చెప్పొచ్చినావరా, ఎవరా కళ్ళు కనిపిస్తలేవరా, సరే పోతే పోయింది. నువ్వు వాడిని తిట్టుకోవాలనుకున్నా కానీ కారు అద్దాల పైకి ఎక్కించి లోపల తిట్టుకో, వాడికి వినిపించకుండా. పైకి మాత్రం చిరునవ్వుతో నవ్వుకుంటూ వెళ్ళిపో. లేదు, కారు దిగి స్లీవ్స్ పైకెత్తి ఏమనుకున్నారా వానితో పోయి దిగి. కాన్ఫ్లిక్టింగ్ నేచర్, సహనం ఉండదు మనుషులకి, ఓపిక ఉండదు. ప్రతిదానికి విసుగు. తల్లిదండ్రులు ఏదని చెప్తే పిల్లలకి విసుగు, భర్త ఏదని చెప్తే భార్యకి విసుగు, భార్య ఏదని చెప్తే భర్తకి విసుగు. ఇవన్నిటిని మించి దేవుడు అని చెప్తే విశ్వాసికి మహా విసుగు. కాబట్టి విసుగక విధేయత చూపించాలి. విదౌట్ డిస్ట్రెస్. 1వ సమూయేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో 4-10 వచనాల్లో బాలుడైనటువంటి సమూయేలు యొక్క అనుభూతిని మనం చూస్తాం. మనకందరికీ తెలిసిన విషయమే చాలా మందికి. బాలుడైనటువంటి సమూయేలు ఆయన ఏలీ దగ్గర, యాజకుడైనటువంటి ఏలీ దగ్గర శిష్యుడుగా చేరతాడు.
తల్లిదండ్రులు తీసుకొచ్చి ఎల్కానా ఇంకా హన్నా తీసుకొచ్చి బాలుడైనటువంటి సమూయేలుని ఏలి దగ్గర వదిలిపెడతారు. ఆ పెద్ద ఆయన సరే నాయనా అక్కడ పడుకో, పెరట్లో పడుకో, నీకు లోపల పడుకుంటా అని చెప్పి రాత్రి అక్కడ నిద్రపోయాడు. పడుకున్న సమయంలో దేవుడు సమూయేలుని దర్శించాడు. దర్శించి సమూయేలు సమూయేలు అని మొదటిసారి పిలిచాడు. సమూయేలు టక్కన నిద్ర మేల్కొని, అయ్యో నా యజమానుడు ఏలి పిలుస్తున్నాడు అనుకుని ఏలి దగ్గర పరిగెత్తుకుని వెళ్ళి, చిత్తం నా ఎల్లవాడా, పిలిచావా నన్ను అని చెప్పి అడిగాడు. ఏలి కళ్ళు దుడుకుంటూ, నేనెక్కడ పిలిచాను రా, పోయి పడుకో అన్నాడు. సమూయేలు పోయి మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ రెండోసారి దేవుడు సమూయేలు సమూయేలు అని పిలిచాడు. సమూయేలు మళ్ళీ హుటాహుటా లేచి పరిగెత్తుకుని వెళ్ళి మళ్ళీ ఏలి దగ్గర నిలబడి, అయ్యా నన్ను పిలిచారా అంటే, ఒరే ఏంట్రా మాటి మాటికి నిద్రపాటు చేస్తున్నావు, నేను పిలవలేదురా నాయనా, నేను ఎవడు పిలిచాడంటే పోయి పడుకో అన్నాడు. మళ్ళీ మూడోసారి ఏలి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏలికి అర్థమైపోయింది, ఓహో దేవుడే పిలుస్తున్నాడు కాబోలని చెప్పి సమూయేలుతో అంటాడు, రే ఓ పని చేయి, నువ్వు ఈసారి కనుక నిన్ను పిలిచినట్టుగా నీకు స్వరం వినబడితే ఏమనమన్నాడు, ఇదిగో ప్రభా చిత్తము యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, చిత్తము ప్రభా నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెప్పాను అని చెప్పి పంపించాడు. ఎందుకంటే ఏలి గ్రహించాడు ఆయన దేవుని సేవకుడు కాబట్టి, ఆయన గ్రహించాడు ఇది దేవుని యొక్క స్వరం అయి ఉంటుందని. సమూయేలు ఇంకా బాలుడు, దేవుని యొక్క స్వరం మునిపెన్నడూ వినలేదు, ఆయన స్వరం ఎలా ఉంటుందో తెలియదు. ఒక మానవ స్వరం వంటి స్వరంతో పేరు పెట్టి పిలిచినప్పుడు తన యజమానుడైన ఏలి పిలిచాడేమో అనుకున్నాడు. కాబట్టి సమూయేలు దేవుని స్వరము విన్న కొలది ప్రతిసారి వెళ్ళి మాటి మాటికి నిద్రపాటు చేస్తున్నాడు అని చెప్పి విసుక్కుని అక్కడే పడుకున్నాడా? సమూయేలు అని పిలిచిన ప్రతిసారి ఓపికగా లేచి పెరట్లో నుంచి లోపల దాకా పరిగెత్తుకుని వెళ్ళి చేతులు కట్టుకుని, అయ్యా నన్ను పిలిచారా? విసుగక విధేయత చూపించడం. దేవుడు నిన్ను పిలిచినప్పుడు, దేవుడు నీకు ఒక పని అప్పచెప్పినప్పుడు, దేవుడు ఫలాన్ని చేయమన్నప్పుడు, దేవుడు వెంటనే చేయమన్నప్పుడు ఆలస్యం చేయకుండా, విసుక్కోకుండా, దేవుడు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసార్లు పిలిచినా, ఎన్నిసార్లు ఆజ్ఞాపించినా అన్ని విషయాలు కూడా విధేయత చూపించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నదనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మూడవదిగా విదౌట్ డిస్ట్రెస్ అంటే విసుగక విధేయత చూపించాలి. ఇక నాలుగవది విదౌట్ డిస్కషన్. ఇది మరో ప్రాముఖ్యమైనది. విదౌట్ డిస్కషన్ అంటే చర్చించక విధేయత చూపించాలి, చర్చించకుండా విధేయత చూపించాలి. ప్రాముఖ్యమైనటువంటి నాలుగో మాట అపొస్తలుల కార్యాల్లో 17వ అధ్యాయంలో 32వ వచనం చదవమా. యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ చాప్టర్ 17 వర్స్ 32. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 32వ వచనం. 32 మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరి కొందరు దీని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్లిపోయెను. అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి. చాలా దేవునికి స్తోత్రం కలుగాక. అపోస్తలుడైన పౌలు గ్రీకు దేశంలో అరియోపేగో అనేటువంటి స్థలములో దేవుని గురించినటువంటి మాటలు, యేసు క్రీస్తుని గురించినటువంటి సత్యాన్ని, సువార్తను ప్రకటిస్తున్నాడు. ఎవరికి? గ్రీకు దేశ ప్రజలకి ప్రకటిస్తున్నాడు. గ్రీకు దేశస్తులంతా కూడా యూదులు కాదు, అక్కడ అన్యులు ఉన్నారు. అలాగే గ్రీకు దేశంలో నివాసం ఉన్నటువంటి కొంతమంది యూదులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా క్రీస్తును గురించినటువంటి సువార్తను ప్రకటన చేస్తున్నాడు. అరియోపేగ అంటే ఏంటి? అక్కడ ముందు మనకు ఆ వచనాల్లో, పై వచనాల్లో ఉంటుంది. అరియోపేగ అంటే ఏంటి? ఆరిపోయిన పేగ. ఇంగ్లీష్ లో ఆరియోపాగస్ అని ఉంటుంది. తెలుసుకోవాలి. అరియోపేగ అంటే ఆ ప్రాంతంలో ఒక కొండ మీద ఒక స్థలం, ఒక గుట్ట మీద చిన్న స్థలం, దాన్ని ఆరియోపాగస్ అంటారు. ఆ అరియోపేగ అనేటువంటి స్థలంలో అక్కడ జ్యుడిషియరీ కౌన్సిల్, ఆ గ్రీకు ప్రాంతంలో ఉండేటువంటి ఆ న్యాయ సభ అక్కడ ఉంటుంది. ఆ న్యాయ సభ ఉండేటువంటి ఆ చిన్న ప్రాంగణంలో నిలబడి ధైర్యంగా పౌలు ఎవరిని ప్రకటిస్తున్నాడు? యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాడు. ప్రకటిస్తుండగా అక్కడ ఉన్నటువంటి చాలా మంది గ్రీకు వారు మరణ పునరుద్ధానాల గురించి విన్నప్పుడు అభ్యంతరపడి ఆయన అపహాసం చేశారు, హేళన చేశారు, చులకం చేసి మాట్లాడి, భలే ఉందరా నువ్వు చెప్పింది, ఇంకోసారి చెప్పు, దా మాట్లాడుకుందాం దాని గురించి అన్నారు. పౌలు ఏం చేశాడు? ఎరా మీకేమన్నా తలకేమన్నా తిరుగుతుందా, రండి కూర్చొని మాట్లాడదాం, రండి రా, డిబేట్కి రండి, మాట్లాడదాం. ఈ రోజుల్లో టీవీ డిబేట్లు ఎక్కువైపోయాయి. ఎవరు చూసినా కానీ డిచ్కి బాబు ఏదో అన్నాడు, దమ్ముంటే డిబేట్కి రా, ఇంకెవడో ఏదో అన్నాడు, దమ్ముంటే డిబేట్కి రండి. TV9 డిబేట్లు, రక్షణ టీవీలో డిబేటు, ఇంకో టీవీలో డిబేటు. యేసుప్రభుని డిబేట్లు పెట్టుకోమన్నాడా?
పౌలు ఏం చేశాడు? రండయ్యా డిబేట్ పెట్టుకుందాం అన్నాడా? అక్కడేముంది? వాళ్ళు అవహేళన చేసి రా మాతో మాట్లాడు, మళ్ళీ చెప్పు, మేము వింటామన్నప్పుడు అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోయాడు. డిస్కషన్ పెట్టుకోకుండా విధేయత చూపించాలి. కొన్నిసార్లు దేవుడు అంటాడు, ఈ సహవాసం నీకు తగదు, ఫలానా వ్యక్తులతో స్నేహం నీకు తగదు, ఫలానా వ్యక్తులతో కూర్చొని చర్చించడం నీకు తగదు. ఎందుకంటే దైవీకమైనటువంటి మాటలతో ప్రారంభమై దయ్యపు మాటల దాకా వెళ్ళిపోతుంది సుమా. కాబట్టి జాగ్రత్త, నువ్వు అక్కడ డిస్కషన్లు పెట్టుకోకు, అక్కడి నుంచి లేచి వెళ్ళిపో, ఇలాంటి వాళ్ళతో కూర్చోవడం నీకు మంచిది కాదు అని చెప్పినప్పుడు మనం ఏం చేస్తాము? లేచి వెంటనే కుర్చీ ఇంకా బాగా సర్దుకొని మళ్ళీ కూర్చుంటాం, వెళ్ళిపోం. పౌలు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. మనం లేస్తాం కానీ వెళ్ళిపోవడం కాదు, కుర్చీ సర్దుకొని ఇంకా బాగా కాసేపు కూర్చోడం కొరకు ఇంకా బాగా కూర్చొని అసలు స్టార్ట్. మన బ్రతుకులకి పౌలు బ్రతుకి ఎంత తేడా, ఎంత వ్యత్యాసం చూడండి. డిస్కషన్లు పౌలు అందుకే అంటాడు, తర్కములు, దేవుని గురించినటువంటి తర్కములు, వివాదములు అది మంచిది కాదు. ఒక అజ్ఞాని ఉన్నాడు, వాడికి ఒకసారి చెప్తే వాడు నమ్మేవాడైతే నిజంగా ఒకసారి నమ్మాలి. 10 సార్లు చెప్పినా నమ్మనటువంటి వాడితో నువ్వు డిబేట్కి రా చూసుకుందాం, నీ దేవుడు గొప్పవాడా నా దేవుడు గొప్పడా, నీ గ్రంథం గొప్పదా నా గ్రంథం గొప్పదా అని చెప్తే వాడు వస్తాడు. వాడు నువ్వు ఒక్కసారి చెప్తే నమ్మనటువంటి వాడు 1000 సార్లు చెప్పినా నమ్మడు. ఎందుకంటే వాడి మనసులో బలంగా కూర్చుని పోయింది, నేను నమ్మకూడదు, ఎలాగైనా తప్పు పట్టాలనుకున్నాడు, ఎలాగైనా తప్పు పడతాడు. ఇప్పుడు నీ గురించి ఒకడు చెడ్డగా చెప్తున్నాడు, ఒకసారి చెడ్డగా చెప్తే నువ్వు వెళ్ళి మాట్లాడతావు, రే నాయనా నువ్వు చేస్తుంది తప్పురా, నాలో తప్పుంటే నాతో చెప్పు, ఇది నా విషయం చెప్పి నువ్వు క్లారిఫై చేసిన తర్వాత కూడా సర్లే బ్రదర్ అని చెప్పి మళ్ళీ పదే నీ గురించి చెడ్డగా చెప్తుంటే మళ్ళీ వెళ్తావు వాడి దగ్గరికి. ఓరి ఎంతటి మూర్ఖుడురా, ఇంతగా చెప్పిన తర్వాత వినకపోతే ఇంకేం మాట్లాడతాం వీడితోటి అనుకుంటామా లేదా? అటువంటిది డిస్కషన్లు ఎందుకు మనకు? విశ్వాసులుగా ఉంటూనే అవిశ్వాసులాగా ప్రవర్తించే కొందరితో డిస్కషన్లు పెట్టుకుంటాం, అవిశ్వాసులు కొందరితో దేవుని గురించినటువంటి తర్కములు పెట్టుకుంటాం, మాట్లాడకూడనటువంటి విషయాల గురించి కూర్చొని గంటల తరబడి మాట్లాడతాం. అదే దేవుని గురించి మాట్లాడమని చెప్పండి, 1 నిమిషంలో అవగొట్టి లేచి వెళ్ళిపోతాం. పనికిమాలిన సంగతులు, లోకాభిరామాన్ని మాట్లాడమంటే ఎన్ని గంటలైనా కూర్చొని రాత్రంతా తెల్లారి వరకు కూడా ఎన్ని ఛాయలైనా దాక్కుంటూ మాట్లాడతాం, డిస్కషన్ పెట్టుకుంటాం. డిస్కషన్. కాబట్టి 4వది ఏంటట? విదౌట్ డిస్కషన్. మన బ్రతుకుల్లో డిస్కషన్ ఎక్కువగా ఉంటే మంచిది కాదు. అందుకే వినుటకు వేగిరపడుడి, మాట్లాడుటకు జిప్పు వేసుకోనండి అన్నాడు. జిప్పులు వేసుకోవాలి నోళ్లకు, ఎక్కువగా మాట్లాడకూడదు. ఏ విషయంలో అయినా కానీ అధికంగా విస్తారమైనటువంటి మాటల్లో మరే అన్ని తెలుసు మనకి, వాక్యం బాగా తెలుసు, అయినా కానీ మాట్లాడతాం. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని దేవుని వాక్యం చెప్పినా కూడా విస్తరించి మాట్లాడతాం, ఎక్కువగా మాట్లాడతాం. రే నువ్వు ఎక్కువగా మాట్లాడుతావు అంటున్నా కూడా మాట్లాడతాం. అనవసరమైనటువంటి మాటలు లేనిపోని ఇబ్బందులు, కష్టాలు కొందేస్తాయి. పౌలకు నిలబడి వాదించలేక కాదు, ఆయనకు దమ్ము లేదని కాదు, జ్ఞానం లేదని కాదు, ఆయన వాదులాడితే ఎదుటివాడు నిలవలేనంతగా వాదులాడగలిగిన సామర్థ్యం, జ్ఞానము, దేవుని వాక్య శక్తి, దేవుని పరిశుద్ధాత్మ బలము ఆయనలో ఉన్నది. అయినా కూడా అటువంటి జ్ఞానము సామర్థ్యము కలిగినటువంటి వాడే అక్కడ నిలబడకుండా ఏం చేశాడు? అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నాకెందుకు వెళుతూ డిస్కషన్? నమ్మేవాడైతే నేను మొదటిసారి చెప్పినప్పుడే నమ్మాలి. మళ్ళీ వాడితో డిస్కషన్ చేసేవాడు నమ్మకపోగా నా దేవుడిని ఇంకా అవమానపరుస్తాడు, నా విశ్వాసాన్ని ఇంకా దెబ్బతీస్తాడు, నా యొక్క మానసిక స్థితిని పాడు చేస్తాడు. కాబట్టి ఐ విల్ నాట్ లూజ్ మై మెంటల్ పీస్ ఆర్ ఈక్విలిబ్రియం బై ఎంటరింగ్ ఇంటూ ఎనీ అన్నెసెసరీ డిస్కషన్ విత్ సచ్ పీపుల్ అనుకున్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అనవసరమైన డిస్కషన్లు మనకు మంచిది కాదు. దేవుని యొక్క విధేయత విషయంలో మనము డిస్కషన్లు లేకుండా విధేయత కలిగినటువంటి వారమే ఉండాలి. చివరిగా 5వదిగా చూసినట్లయితే మరో చాలా ప్రాముఖ్యమైనది వితౌట్ డిస్ట్రెస్, ఒత్తిడి లేకుండా విధేయత చూపించాలి. పాస్టర్ గారు చెప్పారు కాబట్టి విధేయత. కొన్నిసార్లు నేను పలాని చేయమని చెప్పి కొన్ని పనులు చెప్పాను అనుకో, సాధారణంగా ఎవరిని నేను బలవంత పెట్టను, ఒత్తిడి చేయను. అన్ని విషయాలు కూడా నేను వాలంటరీగా మీకు వదిలేస్తాను, ఏది చేయాలన్నా కూడా. కొందరు పాస్టర్ల లాగా నేను ఒత్తిడి చేయను. అయితే కొన్నిసార్లు ఒకవేళ ఏదైనా చెప్పాల్సిన పరిస్థితి వచ్చి ఏదైనా చేయమని చెప్పాను అనుకోండి, పాస్టర్ గారు చెప్పాడు కాబట్టి చేస్తున్నాను. ఇప్పుడు యాక్చువల్లీ నేను వేరే ప్లేస్కి పోవాలి, పని ఉంది, నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, కానీ ఈ పాస్టర్ గారు ఒకడు చెప్పాడు కదా, ఇంకా తప్పదు. అలాగా కొన్నిసార్లు మనం ఒత్తిడికి గురైనట్టుగా విధేయత చూపిస్తాం. దేవుడు అంటున్నాడు, నీ ఒత్తిడికి గురి కాకుండా విధేయత చూపించాలి. వితౌట్ డిస్ట్రెస్. ఆదికాండంలో చూడండి 37వ అధ్యాయంలో 13వ వచనంలో, జెనసిస్ చాప్టర్ 37 verse 13లో
ఆదికాండం 37వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. అతని తండ్రికి 11వ కుమారుడు, అతను ఇంకా 12వ పుట్టలేదు. చివరి చిన్న కుమారుడు, అతని పేరు యోసేపు. విచిత్రమైనటువంటి రంగురంగుల అంగి వాళ్ళ నాన్నగారు కుట్టిస్తే అది వేసుకొని, వాళ్ళ అన్నలు మాత్రం 10 మంది అన్నయ్యలు గొర్రెలు కాచుకుంటూ మందలు కాచుకుంటూ కష్టపడుతుంటే ఇతడు ప్రతిరోజు కూడా హాయిగా ఆడుతూ పాడుతూ మధ్యలో తిరుక్కుంటూ వాళ్ళ మీద వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి చాడీలు చెప్పేటాడు. నాన్న మూడోడు ఉన్నాడు చూసావా, వాడు ఇట్లా ఇట్లా అన్నాడు, 5ఓడు ఉన్నాడు చూసావా, దానికి ఇట్లా చేశాడు అని వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి దినమంతా కూడా వాళ్ళ అన్నయ్యల మీద చాడీలు చెప్పేటట్టు వాడు. వాళ్ళ అన్నయ్యలకి యోసేపు మీద ప్రతిరోజు కూడా నాన్న దగ్గరికి వెళ్ళి మన మీద చెప్తున్నాడు కాబట్టి వాళ్ళ అన్నయ్యలకి ఏమైపోయింది, యోసేపు అంటే ప్రేమ, పగ, ద్వేషం ఇక్కడ దాకా పీకల దాకా వచ్చేసింది. వీడిని ఏదో ఒకటి చేయాలనుకున్నారు. అయితే ఒక రోజు వాళ్ళ అన్నలు దూరదేశానికి వెళ్ళి మందలు కాసుకుంటుంటే వాళ్ళ యోగక్షేమాలు మంచి చెడ్డలు కనుక్కురమ్మని చెప్పి వాళ్ళ నాన్నగారు యాకోబు గారు యోసేపుని పిలిచి ఏం చేశారు, నువ్వు వెళ్ళి చూసిరా నాన్న అన్నాడు. అప్పుడు యోసేపు ఏం చేశాడు చెప్పాడు, నేను వెళ్ళను నాన్న, ఇక్కడ హాయిగా ఆడుకుంటున్నాను, నన్ను ఎందుకు పంపిస్తున్నావు, ఇంకా నా పనులను పంపించు అంటూ అక్కడే ఉండిపోయాడా? వాళ్ళ నాన్న బలవంత పెట్టే వరకు ఉన్నాడా? ఒత్తిడి తెచ్చేంత వరకు ఉన్నాడా? లేదు. వాళ్ళ నాన్న చెప్పగానే వాళ్ళ అన్నయ్యలకి తనంటే ఇష్టం లేదని తెలిసినా కూడా యోసేపు వెళ్ళాడు. వాళ్ళ అన్నయ్యలు ఉంటారనుకుని ఉండేటువంటి ప్రాంతానికి తను వెళ్ళినప్పటికీ అక్కడ వాళ్ళ అన్నలు కనిపించలేదు. అప్పుడు ఎక్కడున్నారని చెప్పి వెతుకుతుంటే ఒకతను, ఎవరి కోసం వెతుకుతున్నారంటే పలానా యాకోబు పిల్లలయ్యా, మా మందల్ని మేసుకుంటున్నారు, ఇక్కడ చూసావంటే వాళ్ళు ఇక్కడ లేరు, ఇక్కడి నుంచి దోతాన్ అనే ప్రాంతానికి వెళ్ళారని చెప్తాడు. అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ దోతానికి వెళ్తాడు, అక్కడ ప్రమాదంలో చిక్కుకుంటాడు. వాళ్ళ అన్నలు దొరికాడు రేవాలని చెప్పి పట్టుకుని అతని బట్టలు తీసేసి గోతులో పారవేస్తారు. మనకందరికీ తెలుసు. యోసేపు అక్కడి నుంచి ఇష్మాయిలీలకు వర్తకులకు అమ్మేస్తారు. వర్తకులు తీసుకెళ్లి పొతిఫరు గృహంలో దాసుడుగా ఐగుప్తులో అమ్మివేస్తారు. ఒత్తిడి లేకుండా యోసేపు వాళ్ళ నాన్నకు విధేయత చూపించాడు. అయితే ఒక మాట, మంచి మాట, యోసేపు ఆ రోజు కనుక నేను వెళ్ళను పో నాన్న, నన్ను ఎందుకు బలవంతం చేస్తున్నావు, ఎందుకు ఒత్తిడి చేస్తున్నావు అని ఉండిపోయింటే ఐగుప్తు దేశానికి ఫరో తర్వాత మహారాజు అంతటి వాడు అయ్యేవాడా? ఐగుప్తు దేశమంతటిని కూడా పరిపాలిస్తూ క్షామకాలంలో ఐగుప్తీయులకును ఇశ్రాయేలీయులకు ఒక దీవెనకరమైన వ్యక్తిగా ఉండేవాడా? సమృద్ధైన ఆహారము ఆ కరువు కాలం అంతా కూడా దాచిపెట్టి అందరికీ దొరుకునట్లుగా గొప్ప ప్రణాళిక వేసి ప్రణాళికావేత్తగా వాటన్నింటినీ కూడా అమలు పరిచేటువంటి గొప్ప సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిగా ఉండగలిగేవాడా? అతడు ఒత్తిడికి గురి కాకుండా విధేయత చూపించాడు కనుక వ్యక్తిగతంగా కాస్త నలిగినా కూడా, కొన్ని అయిష్టమైన పరిస్థితులు గుండా వెళ్ళినా కూడా ముందుగా గోతిలో వేయబడ్డాడు. తర్వాత పొతిఫరు భార్య అతని మీద మోహపు చూపు నిలిపింది. తర్వాత చేయని నేరానికి చెరసాల పాలయ్యాడు. చెరసాలలో కొందరి కళలకు భావాలు చెప్పినా వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత తనని మర్చిపోయారు. కడకు దేవుడు అక్కడ చూసినప్పుడు తన విషయమైన వాక్యాలన్నింటిలో కూడా యెహోవా అతనికి తోడై ఉండను గనుక, దేవుడు అతనికి తోడై ఉండను గనుక అని చూస్తాం. ఎందుకు తోడై ఉన్నాడు దేవుడు? ఎందుకంటే యోసేపు మనస్సు దేవునికి తెలుసు. ఒత్తిడికి గురి కాకుండా దేవుని మాటకు విధేయత చూపించేవాడు, తండ్రికి విధేయత చూపినవాడు కనుక దేవుడు అతన్ని ఆశీర్వదించి ఆ ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాడు. కాబట్టి ప్రియులరా, 5వదిగా చివరిగా మనము దేవుడు కొన్నిసార్లు తన మాటలతో మనతో మాట్లాడినప్పుడు, సూటిగా సంధించినప్పుడు మనము ఒత్తిడికి గురి కాకుండా విధేయత చూపించాలి. ఈ 5 విషయాలు విధేయత విషయమే మనం పాటించాలి. ఏంటంటే, మొదట విదౌట్ డిలే, రెండవది విదౌట్ డౌట్, మూడవది విదౌట్ డిస్ట్రెస్, మూడవది విదౌట్ డిస్కషన్, 5వది విదౌట్ డ్యూరెస్. ఒత్తిడికి గురి కాకుండా మనము విధేయత చూపించాలి. ఈ 5 డీలు విధేయతలో ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో మనం అనుభవించగలుగుతాం. దేవుడు నిత్యము నిన్ను నన్ను పిలిచేది ఎందుకంటే ఆయనకు విధేయులమై బ్రతకాలని, ఆయన మన పట్ల కలిగినటువంటి అనేకమైనటువంటి ఆలోచనలు నెరవేర్చుకోవాలని చెప్పి ఆయన ఆశపడివాడుగా ఉంటున్నాడు. అయితే మనం ఏం చేస్తామంటే చాలా సార్లు విధేయత చూపించే విషయంలో వెనక్కి వెళ్ళిపోతుంటాం, అన్ని చేస్తాం. సౌలు అన్నాడు, ఇదిగో అయ్యా ఇవన్నీ కూడా ఆయన కోసమే తీసుకొచ్చాం బలుల అర్పణలు అని చెప్పి. చాలా మంది అనుకుంటారు, నేను దేవునికి దశమ భాగాలు ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, ప్రత్యేక అర్పణలు ఇస్తున్నాను, దేవుని మందిరంలో పని చేస్తాను, అవి చేస్తున్నాను, ఇవి చేస్తున్నాను, దేవుని కొరకు ఏవేవో చేస్తున్నాను, అవన్నీ చాలా అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్. గాడ్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దోస్ అలోన్. అవి అవసరమైనవి కావు, అవి చేయవలసినవే. కానీ అన్నిటికీ మించిన అవసరమైనది ఏది?
దేవునికి విధేయత చూపించాలి. సౌలు అవన్నీ చేశాడు, ఎక్కడ తప్పిపోయాడు? విధేయత విషయంలో తప్పిపోయాడు. ఫలానది చేయవద్దు అన్నది చేశాడు, ఏదైతే చేయమన్నాడో అది చేయలేదు. పేతురు అంటాడు, 1 పేతురు 2:9 ప్రకారం మనకు తెలుసు కదా, మళ్ళట చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడ్డ వంశము, రాజులైన రాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. వీఆర్ పీపుల్ కాన్సక్రేటెడ్ టు గాడ్. అంటే దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి ప్రతిష్ఠిత జనం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీ పక్కన చూసి నువ్వు ప్రతిష్ఠితమైన వ్యక్తివి అని చెప్పండి. ప్రతిష్ఠించబడిన వ్యక్తివి. దాని అర్థం ఏంటో తెలుసా? యు బిలాంగ్ టు గాడ్. నువ్వు దేవునికి చెందిన వాడవు, దేవునికి చెందిన దానవు. ఒక మందిరాన్ని కట్టినప్పుడు, ఒక క్రైస్తవ విశ్వాసి గృహాన్ని కట్టుకున్నప్పుడు గృహ ప్రతిష్ఠ ప్రార్థన, మందిర ప్రతిష్ఠ ప్రార్థన అని చేస్తారు. విన్నారా ఎప్పుడైనా? రైట్. అంటే ఇట్స్ కాన్సక్రేషన్ ప్రేయర్ అని చెప్తారు. దాని అర్థం ఏంటంటే ఇక మీదట ఈ మందిరము దేవుని సొత్తు, ఇక మీదట ఇల్లు దేవుని సొత్తు. చాలా మంది గృహ ప్రవేశాలు పెట్టుకుంటారు. గృహానికి గృహ ప్రవేశం పెట్టుకుని గృహ ప్రతిష్ఠ ప్రార్థన అని పెడతారు. అంటే ఆ ఇల్లు ఇక మీదట దేవునిది. దేవుని ఇంట్లో ఏముండాలి? దేవుడు ఉండాలి. కానీ వాస్తవానికి దయ్యాలు తాండవిస్తుంటాయి ఇంట్లో. పొద్దున్న లేస్తే రాత్రి వరకు కీచులాటలు, పీకులాటలు, అమ్మగారి అరుపులు, అయ్యగారి అరుపులు, వారి స్వరం వీరి స్వరం. ఏమో వాయిస్ పెద్దగా లేచేస్తున్నావు అని చెప్పి, నీకన్నా నేను అరవలేనా? ఇంకా టాపు లేచిపోతే అమ్మగారు గట్టి గట్టిగా అరవటము, వినకూడని మాటలు, చూడకూడనివి, చేయకూడనివి, వినిపించకూడనివి, ఇవన్నీ కూడా అక్కడే జరుగుతుంటాయి. ప్రతిష్ఠించబడినటువంటి దేవుని గృహము, దేవుని మందిరము, విశ్వాసుల ఇల్లు, వాటన్నిటిని మించి ఒక విశ్వాసి దేవుని సొత్తు. ఆయనలో ఆ విశ్వాసి, స్త్రీ అయినా గాని పురుషుడైనా గాని, ఆ వ్యక్తిలో నిత్యము నెరవేరవలసినది దేవుని ఉద్దేశములు, దేవుని చిత్తము మాత్రమే. అవి ఎప్పుడు నెరవేరుతాయి? నువ్వు విధేయత చూపించినప్పుడే నెరవేరుతాయి. విధేయత చూపించకుంటే నీ బ్రతుకులు ఆయన ఉద్దేశం నెరవేరుతుందా? నువ్వు పలానా వ్యక్తివి కావాలని దేవుడు అనుకుంటాడు, నువ్వు లేదు కాదు అని చెప్పి విడిపించుకునే మాట వినకుండా నీకు ఇష్టం వచ్చిన మార్గాల్లో నువ్వు తిరుగుతూ ఉంటూ, నీకు ఇష్టం వచ్చిన విధంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు ఉద్దేశించినటువంటి కార్యాలు నీ బ్రతుకులో నెరవేరుతాయా? నెరవేరవు. ఇట్ ఇస్ ఇంపాసిబుల్. కాబట్టి విధేయులమై ఆయన చేతిలో ఒదిగిపోయినప్పుడు, ఆయనకు లొంగిపోయినప్పుడు, సరెండర్ అయిపోయినప్పుడు, ఆయన కాన్సక్రేటెడ్ పర్సన్ ఫర్ గాడ్ అని చెప్పి విధేయత చూపించినప్పుడు దేవుడు నిశ్చయంగా దీవించి ఆస్వాదించి అర్హమైన పాత్రగా నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి ఉదయకాండ దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలారా, విధేయత చూపించే విషయంలో మనం ఎన్ని చేసినా కూడా దేవుని మాటకు లోబడక, ఆయన మాటలు మన జీవితంలో పాటించకపోతే మన బ్రతుకు, మన విశ్వాసము వ్యర్థము. కాలయాపన చేస్తున్నాం, కాలక్షేపమే చేస్తున్నాము, కానీ అది విశ్వాసం ఎంత మాత్రము కూడా కాదు. విశ్వాసము, విధేయత రెండు ముడిపడి ఉన్నాయి. దేవుని నువ్వు నమ్మినంత మాత్రాన సరిపోదు. నమ్మినటువంటి దేవుని మాటలకు నువ్వు లోపడాలి, వినాలి, ఆ మాటలు నీ జీవితంలో అవలంబించాలి, వాటిని పాటించాలి. ఈ లోకంలో ఎవరు చెప్పినా మనం వింటాం, కానీ దేవుని మాటలు మాత్రము చెవిన పెట్టం, మనసును పెట్టాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ వద్దన్నా కూడా చేదు మంది ఇచ్చి ఇది 30 రోజులు వాడమంటే ఖచ్చితంగా వింటావు. ఎందుకు? వాడకపోతే నీ రోగం నయం కాదు, చచ్చిపోతావు. ప్రాణం నీకు ప్రియం కాబట్టి డాక్టర్ చెప్పింది ఏదైనా తింటావు, ఎన్ని వేలైనా ఖర్చు పెట్టి మందులు తెచ్చుకుంటావు, ఎవరికి చూపించమన్నా చూపిస్తావు, ఎన్ని టెస్టులు చేయించమన్నా చేస్తావు. ఎందుకంటే నీ ఆరోగ్యము, నీ ప్రాణము నీకు ముఖ్యం కాబట్టి. దేహము నశింపజేయడానికి భయపడకుడు, కానీ దేహముతో పాటు ఆత్మను కూడా నశింపజేయడానికి మిక్కిలి భయపడుడి అన్నాడు. నీ ఆత్మ నీ దేహము కంటే గొప్పది కాదా? నీ దేహం విషయమే శ్రద్ధ చూపించి డాక్టర్ గారు చెప్పే మాటలు వింటావు, ఇంకెవడో చెప్పే మాటలు వింటావు, న్యూట్రిషనిస్ట్ చెప్పే మాట వింటావు, రాంబాబా అమ్మేటువంటి పరికిమాల పతంజలి ప్రోడక్ట్లన్నీ కొనుక్కొని డబ్బాలు మింగుతావు. నాకు తెలిసిన ఒక సహోదరుడు వేలకు తగిలేసి పనికిమాలినటువంటి ఫుడ్ తెచ్చుకొని సూపర్ ఫుడ్ అని చెప్పి తిన్నాడు. సూపర్ గా అప్పుల పాలైపోయాడు. ఎందుకంటే డబ్బులంతా వేలకు డబ్బాలకే పోయాయి. లాస్ట్ లో మిగిలిన డబ్బాలు పోయింది, డబ్బులు. దేవుడు చెప్పే మాట విషయంలో మాత్రం విధేయత చూపించు. ఒరిగిందేమీ ఉండదు. నువ్వు వైద్యుల మాటలు వింటావు, ఇంకెవరి మాట అయినా వింటావు, ఈ లోకంలో ఎవరు
చెప్పినా కూడా పనికిమాలిన సలహాలైనా పాటిస్తాము కానీ దేవుని మాటలు విధేయత చూపని వాడిగా ఉన్నావేమో జాగ్రత్త. ఉదయకాలం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అన్లెస్ వి బిగిన్ టు ఇంప్లిమెంట్ గాడ్స్ కమాండ్స్ ఇన్ అవర్ లైఫ్, యు విల్ నాట్ సీ హిస్ బ్లెస్సింగ్స్. నీ బ్రతుకులో దేవుని ఆశీర్వాదాలు కావాలి, స్వతంత్రించుకోవాలంటే ఆయన చేతిలోకి ఒదిగిపోయాను చెప్పినట్లుగా చేయాలి, చెప్పినట్లుగా వినాలి. ఆయన మాట జవదాటకూడదు. దావీదు కూడా తన జీవితంలో పాపం చేశాడు. ప్రవక్త వెళ్ళి హెచ్చరింపగానే ఏం చేశాడు? సౌల్లాగా ప్రశ్నించాడా? ఎదురు తిరిగాడా? తిరుగుబాటు చేశాడా? చేయలేదు. తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు, అంగీకరించాడు. ఎస్, ఐఎమ్ అట్ ఫాల్ట్, నేను పాపం చేశాను, ఇప్పుడు నేనేం చేయాలి? పశ్చాత్తాపడ్డాడు దేవుని సన్నిధిలో, తన హృదయాన్ని చింపుకున్నాడు, కన్నీరు కార్చి, దేవా నేను పాపం చేశాను, నన్ను మన్నించు తండ్రి అని ఆనాటి నుంచి కూడా దేవుని మాటకు విధేయుడైనాడు. ఎంతవరకు విధేయుడైనాడంటే తను బలి అర్పించేటువంటి విషయంలో కూడా, తను రాజైనప్పటికీ కూడా అరోనా అనేటువంటి వ్యక్తి తన కళ్ళను ఉచితంగా తీసుకోమంటే, ఎడ్లను కట్టెలను కూడా ఇస్తానంటే, అక్కర్లేదయ్యా, ఉచితంగా నా దేవునికి నేను ఏది ఇవ్వను, నా నుంచి ఖర్చు అనేదే నేను ఇవ్వాలని చెప్పేసి అతడు 2వ సమూయేలు గ్రంథం చివరి అధ్యాయంలో మనం చూస్తాం. అతనికి కలిగిన దానితో ఆ కళ్ళెమును కొన్నాడు, ఆ కళ్ళెముకు కావాల్సినటువంటి సామగ్రిని కొన్నాడు, దహన బలులకి కట్టెలు కొన్నాడు, పశువులు తీసుకొచ్చాడు, తన డబ్బులతోనే దేవునికి బలి అర్పించాడు. బికాజ్ హీ నోస్ ద వాల్యూ ఆఫ్ గాడ్స్ కమాండ్స్. దేవుని ఆజ్ఞల యొక్క విశిష్టత తనకు తెలుసు, దాని ప్రత్యేకత, దానికి ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏంటో తనకు తెలుసు, విలువ తెలుసు కనుక దావీదు లోబడ్డాడు. ప్రియులారా, ఉదయకాలన సౌలు వంటి మనస్తత్వం కాక దేవునికి విధేయత చూపించేటువంటి దావీదు వంటి మనసు మనకు కావాలి. అందుకే దేవుడు దావీదుని ఏమని పిలిచాడు? దావీదు నా హృదయానుసారి, దేవుని మనస్సును ఎరిగినటువంటి వాడు. దేవుని బిడ్డలుగా ఆయన మనస్సును ఎరిగినటువంటి వారమై ఉండాలి. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల మనస్సును ఎరగరు. ఎందు నిమిత్తమై తల్లిదండ్రులు వద్దని చెప్తారో అర్థం చేసుకోరు. కొన్నిసార్లు వాళ్ళు మంచి కోరి మనం వద్దంటే కూడా వాళ్ళు మా అమ్మకి మా నాన్నకి నేనంటే ఇష్టం లేదు కాబట్టి ఈ విధంగా చెప్తున్నారు, ఒత్తిడి తెస్తున్నారు అని చెప్పి పిల్లలు తప్పుగా అర్థం చేసుకున్నటువంటి ప్రపంచంలో బ్రతుకుతున్నాం. మనుషుల వరకు ఇది మన మానవ సంబంధాల వరకు ఓకే గాని సరిపోతుందేమో గాని దేవునితో ఉండేటువంటి మన సంబంధం విషయంలో మాత్రం మనము దేవుణ్ణి ఎప్పుడు కూడా అపార్థం చేసుకోవడానికి వీల్లేదు. దేవుడు ఏది చెప్పినా, తల్లిదండ్రులు ఏ విధంగా అయితే బిడ్డల్ని ప్రేమించి వారి మంచి కొరకే చెబుతారో అదే విధంగా పరమ తండ్రి అయిన దేవుడు కూడా మన మేలు కోరి మనకు మంచి చెప్తాడు. ఈ వాక్యంలో రాయబడినటువంటి ప్రతి ఆజ్ఞ కూడా దేవుడు శాసించి మనల్ని నలగొట్టి చితకొట్టడానికి కాదు, మన మేలు కొరకు, మన దీవెన కొరకు, ఆశీర్వాదకరమైన జీవితాలు జీవించడం కొరకే దేవుడు మన కొరకు పొందుపరిచినటువంటి ప్రతి మాట కూడా ఇందులో ఉన్నది. కనుక ప్రియులారా, ఉదయకాలం దేవునితో ఒక నిబంధన చేసుకుందాం. ప్రభువా, ఇంతవరకు నీ ఆజ్ఞలను వ్యతిరేకించి తిరుగుబాటు చేస్తూనే బ్రతుకుతున్నాను. ఎన్నోసార్లు పాటిద్దాం అనుకుంటూనే పాటించట్లేదు. నువ్వు చేయమన్నవి చేయడం లేదు, నువ్వు చేయవద్దన్నవి చేస్తున్నాను. ప్రభువా, ఉదయకాలన ఈ 5 Dలు నేను గుర్తుపెట్టుకుంటాను. విధేయత చూపించే విషయంలో నేను ఆలస్యం చేయకుండా, సందేహించక, విసుగక, విచారించక, లేకపోతే అనవసరమైన మాటలు పెట్టుకోక, చర్చించక, ఒత్తిడికి గురి కాకుండా నీ అందు విశ్వాసమును నిలిపి నీకు లోబడి విధేయత చూపిస్తాను. తీర్మానం చేసుకుందామా? తలలు వంచుదాం, ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, దయగల ప్రభా, ప్రేమగల రాజా, నీకు స్తోత్రములు. నాయనా, నీ విషయమే మేము ఎన్నో చేయవారంగా ఉంటున్నాం. మా ధనము, మా సమయము, మా తలాంతులు, మా శక్తి, మా యవ్వన బలము ఇవన్నీ కూడా అనేక మార్లు నైనా నీకు పెట్టడానికి వెనుకాడము. కానీ ప్రభా, నీ మాట వినే విషయంలో మాత్రమే నా తండ్రి మేము ఎన్నోసార్లు పడిపోతున్నాం. అన్ని చేస్తాము గాని నీకు లోబడని, విధేయత చూపని బ్రతుకులు కలిగిన వారమై ఉంటున్నాం. ఉదయకాలం నీవు మాతో స్పష్టంగా మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. మేము ఎన్ని చేసినా కూడా నీ మాట వినకపోతే అది వ్యర్థము. సమూయేలు సౌలుతో అన్నాడు, యెహోవా సెలవిచ్చిన మాట వింట వల్ల ఆయన సంతోషించిన, లేక బలులు దహన బలుల వల్ల అతను సంతోషించిన అని చెప్పి ప్రశ్నించాడు. ప్రభువా, దేవుని మాట వినటం వల్లనే దేవుడు సంతోషిస్తాడు. మిగతా ఏది చేసినా కూడా సంతోషించనంతగా సంతోషించేవాడని మేము గ్రహించుటకు మాకు హృదయాన్ని దయచేయండి, జ్ఞానమును అనుగ్రహించండి. ప్రభువా, ఈ మాటలు మేము మనస్సున పెట్టి ప్రతి దినము కూడా నీ ఆజ్ఞలు మేము చదువుతున్న కొలది, వింటున్న కొలది మా జీవితాలు సరిచేసుకొని మనుష్యులకు లోబడినట్లుగా కాకుండా సార్వభౌముడైనటువంటి దేవునికి మరి ఎంతగా లోబడాలో అనేటువంటి జ్ఞానముతో, భయముతో నీకు లోబడి జీవించే కృపను మాకు అనుగ్రహించమని నాయనా, విధేయత చూపనటువంటి, లోబడనున్నటువంటి స్వభావం మాలో ఉన్నట్లయితే ఉదయకాలంలో వాటిని నా ప్రభా మా నుంచి దూరం చేయండి తండ్రి. మిమ్మల్ని మా నుంచి దూరపరిచే ఏదైనా మాకు అక్కర్లేదు ప్రభువా.
యోహాను యాకోబులు తమ తండ్రిని బాగు చేసిన వలల్ని సైతం విడిచిపెట్టి నిన్ను వెంటనే వెంబడించారు. ఈ లోకము కాదు మాకు, ఈ లోకమును వాటి అందరి సమస్తమును కలిగజేసిన నీవు మాకు ముఖ్యమని గ్రహించి నీకు లోబడి జీవించే కృపను మాకు అనుగ్రహించమని మా రక్షకుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి పొందుకుని నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మన వెనుకడిలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక.